సమాజం అనేది ఎలా ఉన్నది? మొట్టమొదటిసారి వర్ణా సిస్టమ్ వస్తుంది ఇక్కడ. వర్ణా సిస్టమ్ అనేది ఇప్పుడు తెగలే. సో తెగలుగా ఉన్నారు. సో పీపుల్ కలిసి ఉన్నారు, తెగలుగా ఉన్నారు. ఇక్కడ మొట్టమొదటిసారి వర్ణ వ్యవస్థ అనమాట. సో సొసైటీ డిఫరెన్షియేటెడ్ ఆన్ ది బేస్ ఆఫ్ ది వర్ణ. వర్ణ అంటే ఏంటి? వర్ణం అంటే ఏంటి? కలర్. కలర్ను బేస్ చేసుకొని చెప్తారనమాట. సో బ్రాహ్మిన్స్, క్షత్రియాస్ అనేవాళ్ళు ఫెయిర్ స్కిన్ ఉంటారు. ఫెయిర్ స్కిన్ అనేది ఉంటారు, చాలా అందంగా ఉంటారు. బ్లాక్ వర్ణంలో శూద్రులు వీళ్ళు ఉంటారని చెప్పేసి ఒక వర్ణ వ్యవస్థ అనేది తీసుకొస్తారు. ఇప్పుడు కానీ చూడండి, నార్త్ ఇండియన్స్, ఆర్యన్ నుంచి వచ్చిన వాళ్ళు చాలామంది చెప్తుంటారు కదా, నార్త్ ఇండియన్ చాలా వైట్గా ఉంటారని. ఎక్కువ మంది యావరేజ్గా ఉంటారంటే సో ఫెయిర్ స్కిన్ అని చెప్పేసి అప్పటి నుంచి ఆ వర్ణ వ్యవస్థ అనేది వచ్చిందనమాట. సో ఇప్పుడు మనం చూద్దాం వర్ణ వ్యవస్థ. సో వర్ణ వ్యవస్థ అనేది మొట్టమొదటిసారి ఎవల్యూషన్ అవుతుంది. రాసుకోండి, వర్ణ వ్యవస్థ అనేది ఇక్కడే పుట్టింది. వర్ణ వ్యవస్థ వచ్చిందని రాసుకోండి సమాజం కింద. సో వర్ణ వ్యవస్థలో ఇక్కడ చూడండి, దేన్ని బేస్ చేసుకుని, కలర్ను బేస్ చేసుకుని అనమాట. బేస్డ్ ఆన్ కలర్ అంటే అతనికి రంగుని బేస్ చేసుకుని వర్ణ వ్యవస్థను తీసుకొచ్చారు అప్పట్లో. ఇక్కడ ఆరియన్స్ అనేవాళ్ళు, సో ఆరియన్ అనేవాళ్ళు ఫెయిర్ స్కిన్ ఉంటారు. సో వైట్గా తెల్లగా ఉంటారు, ఫెయిర్ స్కిన్ అందంగా ఉంటారని చెప్పేసి వాళ్ళు అప్పట్లో చెప్పారనమాట. నెక్స్ట్ మనకి నాన్ ఆరియన్స్. సో నాన్ ఆరియన్స్ అనేవాళ్ళు డార్కర్ అండ్ స్పోక్ డిఫరెంట్ లాంగ్వేజ్, అంటే వాళ్ళు కొత్త భాష మాట్లాడతారు, అలానే కొంచెం బ్లాక్ కలర్లో ఉంటారని చెప్పారనమాట. సో దానికి మనకి ఆంథ్రోపాలజికల్గా అంటే మానవ జాతి ప్రకారం కొన్ని డిఫరెన్స్ ఉంటాయన్నమాట. చెప్తాను ఇప్పుడు, అది రాసుకోవద్దు, ఇప్పుడు నేను చెప్పే స్టోరీ అనమాట. సో ఇంతవరకు మీకు అర్థమైంది కదా. సో ఎందుకు సౌత్ ఇండియన్స్ కొంచెం ఎక్కువ యావరేజ్గా బ్లాక్గా ఉంటారు, బ్రౌన్ స్కిన్ ఉంటారు మన వాళ్ళు. అంటే మనది బ్లాక్ కాదు, బ్రౌన్ స్కిన్డ్. సో ఇండియన్స్ యొక్క స్కిన్ టోనే బ్రౌన్ అనమాట ఓవరాల్గా చూసుకుంటే యావరేజ్గా. సో మనకి ఏఆర్ రెహమాన్ కూడా ఒకసారి హైలైట్ చేశాడు దీన్ని. సో అతనికి ఆస్కార్ వచ్చింది కదా, సో స్లమ్ డాగ్ మూవీకి, సాంగ్కి. అప్పుడు ఆస్కార్కి వెళ్ళినప్పుడు అతన్ని బ్రౌన్ స్కిన్ టోన్ కదా, సో కొంచెం వివక్ష చూపించాలని చెప్పాడు అనమాట. సో మామూలుగా మనం బ్రౌన్ స్కిన్ ఎందుకంటే మానవులు భూమి మీద పుట్టిన తర్వాత, అంటే ఏప్స్ నుంచి మనం చింపాంజీ వాటి నుంచి వచ్చామని చెప్తారు కదా, వచ్చిన తర్వాత మైగ్రేట్స్ అయ్యారనమాట. పీపుల్ మైగ్రేట్ అయ్యారు. సో మైగ్రేట్ అయిన తర్వాత ఫుడ్ ఒకటి ప్రాబ్లం కదా, కొన్ని మైగ్రేట్ అయ్యారు. సో కొంతమంది ఒక్కొక్క రీజన్కి వెళ్ళారు వీళ్ళని. సో మైగ్రేట్ అయిన తర్వాత కొంతమంది పీపుల్ని కొన్ని అంటే ఎట్లా అంటే కొన్ని డివైడ్ చేశారనమాట. వాళ్ళకి ఫీచర్స్ని మొత్తాన్ని డివైడ్ చేశారు. ఇప్పుడు మనకి ఇథియోపియా, సోమాలియా కంట్రీలో పీపుల్ ఉంటారు కదా, ఆఫ్రికన్ పీపుల్. వాళ్ళలో నేను చెప్పేది మొత్తం ఆఫ్రికా కాదు, సోమాలి పీపుల్ చూడండి, వాళ్ళకి చిన్న ఉంటుంది కదా, పొడుగ్గా ఉంటుంది, సొరకాయలాగా చాలా పొడుగు ఉంటుంది చిన్న అనేది. వాళ్ళకి కోలమొహం అంటారు, కోల కంటే ఎక్కువగా ఉంటుంది అనమాట. అంటే తల అనేది చాలా కిందకు ఉంటుంది. టెంపుల్ అంటారు, ఏ టెంపుల్ అంటారు కదా, సో అది బ్రాడ్గా ఉంటుంది, వీ షేప్లో ఉంటుంది అన్నమాట తల అనేది. ఇట్లా ఉంటుంది. ఇప్పుడు చైనీస్, జపనీస్ అనేది రౌండ్ ఫేస్ ఎక్కువ ఉంటాయి, సో రౌండ్గా ఉంటారు. ఇంకా మనకి మంగోలాయిడ్స్ అంటారు. సో అంటే చైనా ఉంది కదా, చైనా రీజన్స్లో ఉండాలి కదా, మంగోలాయిడ్స్ అంటారు. మెడిటేరియన్స్ అంటారు. మెడిటేరియన్స్ అంటే ఇక్కడ ఉంటారనమాట వాళ్ళు. మెడిటేరియన్ మధ్యధరా సముద్రం కదా, ఆ ప్రాంతంలో వచ్చినటువంటి మనిషి తెగ, ఒక రూపంలాగా. నెక్స్ట్ మనకి నెగ్రిటోస్ అంటారు, అంటే ఎక్కడ ఉంటారు, ఆఫ్రికాలో ఉంటారనమాట. ఆస్ట్రాయిడ్స్ అంటే ఆస్ట్రేలియా ప్రాంతంలో ఉండేవాళ్ళు. అయితే ఇప్పుడు మన సౌత్ ఇండియా అనేది ఈ మిక్స్డ్ అనమాట, ఇద్దరుగా మిక్స్ అయిపోయింది. ఒకటి నెగ్రిటోస్, ఇంకోటి మెడిటేరియన్ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు. ఇద్దరు మిక్స్ అయ్యే మన సౌత్ ఇండియన్స్ అనమాట ఎక్కువగా. అర్థమైందా? సో మనకి నార్త్ సైడ్ అయితే ఎక్కువగా మనకి సెంట్రల్ ఏషియా కంట్రీకి సంబంధించిన వాళ్ళు ఉంటారు. ఇప్పుడు మనకి చైనా ప్రాంతంలో వచ్చేసి ఎక్కువ మంగోలాయిడ్స్ ఉంటారు. ఇట్లా అనమాట పీపుల్ డిఫరెంట్గా ఉంటారు. సో కాబట్టి మన దేశంలో ప్రజలు అనేవాళ్ళు ఒక ప్రాంతానికి సంబంధించిన వ్యక్తులు కాదు, అంటే మనిషి ఎవల్యూషన్ అనేది డిఫరెంట్గా మైగ్రేట్ అయ్యారు అప్పుడు ఎప్పుడో ఆదిమానవ టైంలోనే. కాబట్టి మనకి స్కిన్స్ అనేవి చాలా డిఫరెంట్గా ఉంటాయి. కొందరు ఫెయిర్ స్కిన్ ఉంటారు, కొందరు డార్కర్గా ఉంటారు. అది బేస్డ్ ఆన్ రీజన్. ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ సెంట్రల్ ఏషియా ఉంది కదా, సెంట్రల్ ఏషియా పైన సైబీరియా ప్రాంతం ఉంటుంది రష్యాలో. సో రష్యాలో ఎండాకాలం మనకి టెంపరేచర్ ఎంత ఉంటుంది, ఇక్కడ 44 degrees వరకు వస్తుంది. కానీ అక్కడ సమ్మర్ వచ్చేసి హైయెస్ట్ 10 degrees. 10 degrees మాత్రమే హైయెస్ట్ అనమాట. ఇది సమ్మర్లో. వాళ్ళు ఎప్పుడు -40 degrees అట్లా ఉంటారు. కిరిస్కు అనే ఒక రీజన్ ఉంటుంది రష్యాలో. సో మన ప్రపంచంలోనే ఎక్కువగా కోల్డ్ ఏరియా అనమాట. యాస్కు అని చెప్పేసి ఒక రీజన్ కూడా ఉంటుంది, ఒక విలేజ్ ఉంటుంది. ఆడ -45 degrees ఉంటుంది ఎప్పుడు. అంటే వాళ్ళకి హైయెస్ట్ టెంపరేచర్ 10 degrees. సో మన దగ్గర అయితే మాడిపోతారు చీమల్లాగా. సో అట్లా అనమాట, ఎందుకంటే వాళ్ళు ఉండే లొకేషన్స్ బేస్డ్ ఆన్ జాగ్రఫీ. సో కాబట్టి ఇలా పీపుల్ అనేవాళ్ళు మానవుల యొక్క ఎవాల్యుయేషన్లో డార్కర్ స్కిన్, వైటర్ స్కిన్ ఇలా వచ్చారు. కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే ఫెయిర్ స్కిన్ అనమాట, వైట్గా ఇలా ఉంటారు కదా, వైట్గా రెడ్గా ఉండే వాళ్ళని ఆరియన్స్ అని చెప్పేసి, వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చారు కదా, అంటే వాళ్ళు ఫెయిర్ స్కిన్గా ఉన్నారు ఆల్రెడీ, ఆబ్వియస్లీ ఉన్నారు అక్కడి నుంచి సెంట్రల్ ఏషియా నుంచి వచ్చారు. కాబట్టి ఇప్పుడు కజకిస్తాన్ రీజన్, తజికిస్తాను, ఇరాన్ వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళు అసలు బ్లాక్ పర్సన్ కనిపించరు. కాబట్టి వాళ్ళు ఆరియన్స్గా చెప్పుకున్నారు. ఆల్రెడీ వాళ్ళు వచ్చేసరికి ఇక్కడ ఉన్నారు కదా ఇండియాలో. ఇండియా యొక్క టెంపరేచర్ వీటన్నిటిని బేస్ చేసుకొని ఇక్కడ ఉన్న వాళ్ళు ఏమంటారంటే నాన్ ఆరియన్స్ అంటారు. సో జాగ్రఫీ అనేది అంత ఎఫెక్ట్ చూపిస్తుంది పీపుల్ మీద. ఇప్పుడు మనకి ఎక్కువ క్రైమ్ చేసే వాళ్ళు ఆఫ్రికాలో ఉంటారంటారు. ఎందుకు క్రైమ్ చేస్తారు ఎక్కువగా మీకు తెలుసా? అక్కడ వాళ్ళకి ఏం లేక కాదు, జాగ్రఫీ. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఒక పర్సన్కి ఫ్రస్ట్రేట్ ఎప్పుడు వస్తుంది, ఒక చీకటి గదిలో వేసి ఏసీ ఫ్యాన్ ఏం లేకుండా చెమట పడుతున్నాయి అనుకోండి, అతనికి ఫ్రస్ట్రేట్ వచ్చేస్తుందా లేదా?
అంటే అక్కడ ఏంటి అతని మీద జాగ్రఫీ ఇంపాక్ట్ ఎక్కువ ఉంది. సో మనం మంచి కూల్ ఏరియాలో కాశ్మీర్ ఇక్కడ ఉంటే మన మనసు కూడా ఎట్లుంటుంది, ఉల్లాసంగా ఉంటుంది, బాగుంటుంది. ఎందుకు ట్రిప్స్కి వెళ్తారు? సో అట్లా అంటే జాగ్రఫీ ఇంపాక్ట్ అనమాట అది. ఒక మనిషి యొక్క బిహేవియర్ని కూడా డిసైడ్ చేస్తుంది. అర్థమైందా? అందుకే ఆఫ్రికాలో ఎక్కువగా దొంగతనాలు, క్రైమ్స్, వాళ్ళకి ఫుడ్ అవన్నీ ఉండవు అనమాట. జాగ్రఫీ బట్టి అవి కూడా సరిగా పండవు కొన్ని పంటలు, ఎడారి అక్కడ. సో కాబట్టి ఆబ్వియస్లీ ఆ టెంపరేచర్కి వాళ్ళు క్రైమ్స్ ఎక్కువ చేస్తారనమాట అని అప్పట్లో జాగ్రఫీలో కొంతమంది చెప్పారు ఎక్స్పర్ట్స్. కాబట్టి ఇలా జాగ్రఫీ ఒక ఇంపాక్ట్ ఉంటుంది. కాబట్టి ఫెయిర్ స్కిన్డ్, డార్క్ స్కిన్ అని చెప్పేసి వీళ్ళు వర్ణ వ్యవస్థను తీసుకొచ్చారు అప్పట్లో. అర్థమైందా? ఈ విధంగా. సో కాబట్టి ఇలా తీసుకొచ్చారు. నాన్ ఆరియన్స్ అంటే ఇంక్లూడింగ్ అస్ అనమాట, మనకి సౌత్ ఇండియా రీజన్కి సంబంధించిన వాళ్ళు. సో అందరూ ఉంటారు. ఓకేనా? సో ఇట్లా వీళ్ళు తీసుకొచ్చారు. వీళ్ళు ఈ వర్ణ వ్యవస్థలో ఎంతమంది తీసుకొచ్చారంటే 4 మెంబర్స్ తీసుకొచ్చారు. 4 ఈ వర్ణ వ్యవస్థలో 4గా డివైడ్ చేశారు పీపుల్ని. సో రాసుకోండి వాళ్ళు ఎవరెవరో. సో ఫస్ట్ వచ్చేసి బ్రాహ్మిన్స్, సో బ్రాహ్మణులు. నెక్స్ట్ క్షత్రియాస్, క్షత్రియుడు. సో నెక్స్ట్ వచ్చేసి వైశ్యులు. నెక్స్ట్ శూద్రులు. సో వీళ్ళు 4 అనమాట. వరుసగా రాసుకోండి, మళ్ళీ కోణం పెట్టి కొన్ని పాయింట్స్ చెప్తారు. అయితే వేదాల ప్రకారము వీళ్ళని ఎలా డివైడ్ చేశారు? మామూలుగా కలర్ ప్రకారం డివైడ్ చేశారు అంటారు, కానీ వాళ్ళని ఒక మనిషి యొక్క రూపంలో కూడా డివైడ్ చేశారు. ఎలా అంటే బ్రాహ్మిన్స్ అనేవాళ్ళు హెడ్ నుంచి హెడ్ నుంచి బ్రాహ్మిన్స్ ఉంటారని. క్షత్రియాలు వచ్చేసి షోల్డర్ అంటే భుజం నుంచి. వైశ్యులు అనేవాళ్ళు టైస్ తొడల భాగం నుంచి. శూద్రులు అనేవాళ్ళు కూర్చుంటారు పాదాలు, సో పాదం నుంచి వచ్చారని చెప్తారు. సో అప్పట్లో అన్టచబుల్స్ కూడా ఉండేవాళ్ళు అనమాట. పంచములు అని చెప్పేసి పిలిచేవాళ్ళు అన్టచబుల్స్. వాళ్ళతో ఎక్కువ క్లీనింగ్ ఇట్లాంటివి ఎక్కువ చేయించేవాళ్ళని చెప్పేసి అప్పట్లో ఉండేదన్నమాట. కానీ ఇవి మాత్రం మనకు వర్ణ వ్యవస్థలో ఉంటాయి 4. ఓకేనా? అయితే ఇలా డివైడ్ చేశారు. ఇది ఊరికే ఒక మనిషి భాగం నుంచి ఎలా వచ్చారని చెప్పారు. అసలు ఎవరు వీళ్ళకి మెయిన్ రోల్ ఏంటి? బ్రాహ్మిన్స్ అన్నారు, క్షత్రియాస్ అన్నారు, వైశ్యాస్ అన్నారు, శూద్రాస్ అన్నారు. సో ఫెయిర్ స్కిన్డ్, డార్క్ స్కిన్ అని చెప్పి డివైడ్ చేశారు. సో ఇలా కూడా డివైడ్ చేశారు. అసలు ఒక రోల్ ఏంటి? సమాజంలో వాళ్ళ రోల్స్ ఏంటి ఇప్పుడు మనం చూద్దాం. సో బ్రాహ్మిన్స్ అనేవాళ్ళు ఎక్కువగా స్కాలర్స్ అనమాట. స్కాలర్స్ సలహాదారులు ఇస్తారు కదా, సలహాదారులు. ఇంకా ఇట్లా ప్రీస్ట్ ఇట్లా ఉండేవాళ్ళు. అంటే రాసుకోండి, పూజారులు, పురోహితులు, సలహాలు ఇచ్చేవాళ్ళు. ఇట్లా ఉండేదన్నమాట. రాజుకి ఎక్కువగా సలహాలు ఇవ్వడము, రాజుల యొక్క పరిపాలనలో భాగంగా ఉండి చెప్తూ ఉంటారు అనమాట. మోటివేట్ చేయడం, రాజుని ప్రైజ్ చేయడము, ఇట్లాంటి వాళ్ళు ఎక్కువ ఉంటారు. స్కాలర్స్ కూడా వీళ్ళే అనమాట. గురువుసు, మనకి టీచర్స్ అంటారు కదా, టీచర్స్ కూడా వీళ్ళు ఎక్కువ ఉంటారు అనమాట. అంటే వేదాలు చదివి నాలెడ్జ్ గెయిన్ చేస్తుంటారు కాబట్టి వాళ్ళు ఇటువంటి రోల్ ప్లే చేసేవాళ్ళు. కాబట్టి గురువులు, సలహాదారులు వీళ్ళంతా ఎక్కువ పురోహితులుగా బ్రాహ్మిన్స్ ఉండేవాళ్ళు అనమాట. నెక్స్ట్ క్షత్రియాస్ అంటే అడ్మినిస్ట్రేషన్. సో అడ్మినిస్ట్రేటర్సు, తర్వాత ప్రొటెక్టర్సు అంటే సంరక్షించేవాళ్ళు, పరిపాలన చేసేవాళ్ళు. సోల్జర్సు సైన్యాధ్యక్షులుగా, తర్వాత మనకి పరిపాలన చేసేవాళ్ళు. ప్రొటెక్టర్స్ సంరక్షించేవాళ్ళు. ఇలా ఉండేదన్నమాట క్షత్రియ రోలు. ఓకేనా? నెక్స్ట్ వైశ్యాస్ అంటే ట్రేడర్స్ లేదా మర్చెంట్స్ అంటే వ్యాపారులు అనమాట. సో వీళ్ళు వ్యాపారులుగా ఉండేవాళ్ళు. సో వ్యాపారం చేసేవాళ్ళు ఎక్కువగా. మార్కెట్స్, నెక్స్ట్ పెద్ద పెద్ద దుకాణాలు ఇవన్నీ కూడా వైశ్యాస్ చేతుల్లో ఉండేదన్నమాట అప్పట్లో. సో వైశ్యాస్లోనే శ్రేష్ఠి అని చెప్పేసి పిలిచేవాళ్ళు. శ్రేష్ఠి అంటే ఒక సంఘం ఉంటుంది కదా, ఈ మర్చెంట్స్లో ఒక సంఘం ఉంటుంది అనమాట. గిల్స్ అని చెప్పి పిలుస్తారు తర్వాత మనకి మౌర్యన్స్ ఇక్కడ. ఆ సంఘానికి మొత్తానికి హెడ్గా ఒక పర్సన్ ఉంటారు, శ్రేష్ఠి అంటారు. అదే ఎవల్యూషనైజ్ శెట్టి అనే వర్డ్ వచ్చింది. ఇప్పుడు శెట్టి అంటారు కదా, ఆ వర్డ్ అనేది శ్రేష్ఠి నుంచే వచ్చింది. శ్రేష్ఠి అంటే అర్థం ఏంటి? ఉన్నతమైన. సో అంటే ఆ శ్రేష్టమైన వ్యక్తి అనమాట, ఉన్న వాటిల్లో పెద్ద వ్యక్తి అని చెప్పేసి. ఆ శ్రేష్ఠి అనే వర్డ్ నుంచి ఇప్పుడు శెట్టి ఇట్లా డిఫరెంట్ వర్డ్ పిలుస్తాం మనము. సో ఈ వైశ్యాస్ నుంచి వచ్చిందన్నమాట. వాళ్ళు మర్చెంట్స్, ట్రేడర్స్ ఇలా ఉంటారు. నెక్స్ట్ శూద్రులు అంటే ఫార్మర్సు, లేబర్సు. సో ఇలా ఉండాలి. కార్పెంటర్సు, పాటర్సు, సో కంసాలి వారు, కుమ్మరి వారు, చేనేత పని చేసేవాళ్ళు ఇట్లా ఉంటారు కదా. సో అట్లాంటి వాళ్ళందరూ కూడా శూద్రాస్ అనమాట. సో ఇప్పుడు స్టిల్ కూడా ఈ ముగ్గురు కాకుండా మిగతా వాళ్ళంతా శూద్రులే. మిగతా వాళ్ళంతా కూడా అన్ని క్యాస్టులు శూద్రుల కింద తీసుకుంటారు. ఒక బ్రాహ్మణు, క్షత్రియాసు, రాజులు అంటారు కదా క్షత్రియాసు వాళ్ళు. నెక్స్ట్ వైశ్యాసు. సో ఇట్లా అర్థమైందా? ఇటువంటి వర్ణ వ్యవస్థ పుట్టిందనమాట. క్యాస్ట్ లేదు. క్యాస్ట్ అనేది ఎవల్యూషన్ కాలేదు అప్పటికి. క్యాస్ట్ అనేది మనకి పోర్చుగీస్ వాళ్ళ ఒక టెర్మినాలజీ అనమాట. అది వచ్చిన తర్వాత మనకి ఎవల్యూషన్ అవుతుంది మనకి కింగ్స్ టైంలో. సో ఇక్కడ వరకు మొత్తం అనేది వర్ణ వ్యవస్థ అనమాట. అంటే స్కిన్ కలర్ని బేస్ చేసుకొని వాళ్ళ చదివే విధానాన్ని బట్టి డివైడ్ చేసుకున్నారు. వర్ణ వ్యవస్థ అనేది మాత్రమే పుట్టింది. సో ఇక్కడ చూడండి, రిగ్వేదిక్ పీపుల్ ఫెమిలియర్ విత్ స్లేవరీ. ఇందా మనం చెప్పుకున్నాం కదా బానిసలు అని చెప్పేసి, రాసుకున్నారు కదా మీరు. బానిసత్వం. సో బానిసలు ఎలా ఉండేది? 2 రకాలుగా ఉండేది. పురుషులు, మహిళలు మొత్తం ఇంటి పనులు, వాళ్ళకి సంబంధించి ఇంట్లో ఆడవాళ్ళకి సంబంధించి, మగవాళ్ళకి సంబంధించిన పనులు, ఇటువంటి సర్వీస్ అన్ని ప్రొవైడ్ చేసేవాళ్ళు వాళ్ళు. మేల్ మొత్తం
సో అగ్రికల్చర్ అక్కడ మాత్రం వర్క్ చేసేవాళ్ళు అనమాట, పంటల్లో వాటిలో వర్క్ చేసేవాళ్ళు. మిగతా బయట పనులు మొత్తం వాళ్ళు చూసుకునేవాళ్ళు అనమాట. ఇలా బానిసలు ఉండేవాళ్ళు. సో బానిసల్ని రాజులు బ్రాహ్మణ్కి ఇచ్చేవాళ్ళు. సో అర్థమైందా? ఏదన్నా రాజుని పొగిడినప్పుడు, రాజుకి సలహాలు ఇచ్చినప్పుడు బ్రాహ్మణ్స్ని కౌసుని ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు కూడా బ్రాహ్మణులకి ఆవులు దానం చేస్తుంటారు మనకి స్టిల్ టుడే కూడా. ఏదైనా ఇంటి గృహానికి సంబంధించిన కార్యక్రమం ఉన్నా, సో పెద్ద పెద్ద పొలిటీషియన్స్ వీళ్ళు చూడండి ఆవులు దానం చేస్తుంటారు బ్రాహ్మిన్స్కి, అవునా కదా? సో ఇట్లా అనమాట. సో అప్పట్లో ఆవుల్ని బానిసల్ని ఇచ్చేవాళ్ళు. సో ఇట్లా హెల్ప్ చేసేవాళ్ళు అనమాట వాళ్ళకి. నెక్స్ట్ త్రూ ది సొసైటీ వాజ్ ప్యాట్రియార్కల్, అంటే పితృస్వామిక వ్యవస్థ. అంటే ఇంట్లో మేల్ పర్సన్ అవుతున్న హెడ్ అనమాట, పురుషుడు ఇంట్లో పెద్ద వ్యక్తి మాత్రమే. కాబట్టి రాసుకోండి, ఇది పితృస్వామిక వ్యవస్థ అని రాసుకోండి, పితృస్వామిక వ్యవస్థ. సో పితృస్వామిక వ్యవస్థ అనమాట. అంటే ఇంట్లో మేల్ పర్సన్ ఎక్కువ ఏజ్ ఉంటుంది కదా, పెద్ద ఏజ్ ఉండే మేల్ పర్సన్ అతను హెడ్ అనమాట ఫ్యామిలీకి. ఇప్పుడు తాతయ్య అలా ఉంటారు కదా ఇంట్లో, సో అట్లా మేల్ పర్సన్. ఇప్పుడు జాయింట్ ఫ్యామిలీ అయినా సరే, అప్పట్లో జాయింట్ ఫ్యామిలీస్ ఉండేది ఎక్కువ, న్యూక్లియర్ ఫ్యామిలీస్ లేవు. న్యూక్లియర్ ఫ్యామిలీస్ అంటే హస్బెండ్ వైఫ్ పిల్లలు డివైడ్ అయిపోతారు వాళ్ళు, అంటే గ్రాండ్ మదర్ గ్రాండ్ ఫాదర్ కాకుండా డివైడ్ అయిపోతారు. అలాగకుండా అందరూ కలిసి ఉంటే అన్నదమ్ముళ్ళు వాళ్ళ వైఫ్స్ పిల్లలు ఫాదర్ మదర్ అందరూ కలిసి ఉంటే దాన్ని జాయింట్ ఫ్యామిలీ అంటారు. అప్పుడంతా జాయింట్ ఫ్యామిలీసే ఉన్నాయి ఎక్కువ. సో వాళ్ళలో పెద్ద పర్సన్, ఇప్పుడు జాయింట్ ఫ్యామిలీ ఎవరు హెడ్గా ఉంటారు? మేల్ పర్సన్ ఎక్కువ ఏజ్ ఉంటారు కదా, వాళ్ళు ఫ్యామిలీ హెడ్గా ఉంటారు అనమాట. సో అర్థమైందా? కాబట్టి ఉండేవాళ్ళు. కానీ ఉమెన్ వర్ ఈక్వల్. సో అలా అని చెప్పేసి ఉమెన్కి తక్కువ ఆపర్చునిటీస్ ఏమి ఉండేది కాదు. ఆ పర్సన్ అది పితృస్వామిక వ్యవస్థ అయినప్పటికీ కూడా, సో మేల్ పర్సన్ ఎటువంటి డెసిషన్ తీసుకుంటాడు. ఇప్పుడు గ్రాండ్ ఫాదర్ ఉన్నారు, గ్రాండ్ ఫాదర్ ఏ డెసిషన్ తీసుకోవాలన్నా గ్రాండ్ మదర్ చెప్పాల్సిందే. సో ఇద్దరు కలిసి డిస్కస్ చేసుకుని తీసుకోవాలి డెసిషన్, ఓకేనా? అంటే ఈక్వల్ ఆపర్చునిటీస్ ఉన్నాయన్నమాట. పేరుకే ప్యాట్రియార్కలు. ఇప్పుడు సింధు నాగరికత మ్యాట్రియార్కలు, గుర్తుపెట్టుకోండి. సింధు నాగరికత వచ్చేసి మొత్తం కూడా మాతృస్వామిక వ్యవస్థ. సో ఇక్కడ రాసుకోండి, కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారు దాని కింద. ఇది మాతృస్వామిక వ్యవస్థ. సో ఇందులో మదరు అంటే లేడీ వ్యవస్థ, అంటే లేడీస్ పెద్దగా ఉండేవాళ్ళు. సో మహిళలు పెద్దగా ఉంటారు సింధు నాగరికతలో, సింధు ప్రజల్లో. ఇక్కడ తొలివేద కాలంలో ఇక్కడ వేదకాలం అని రాసుకోవద్దు మీరు, తొలివేద కాలంలో రాసుకోవాలి ఇవన్నీ కూడా. సో చేంజెస్ ఉంటాయి మళ్ళీ. తొలివేద కాలంలో మాత్రం పితృస్వామిక వ్యవస్థ, అంటే మేల్ పర్సన్ హైస్ట్ పెద్దగా ఉంటాడు, అతని యొక్క డెసిషన్సే అందరూ ఫాలో అవుతారు. బట్ ఉమెన్ హ్యాస్ ది ఈక్వల్ ఆపర్చునిటీస్. సో ఉమెన్కి కూడా సమాన హక్కులు ఉంటాయి, ఓకేనా? రేపు స్టేట్మెంట్ అయ్యే క్వశ్చన్స్ అడుగుతారు మిమ్మల్ని, ఏమంటారు? సో లేటర్ వేదిక్ పీరియడ్ వాజ్ మ్యాట్రియార్కల్ అంటాడు. సో రాంగ్ కదా. అలా ఇంకోటి ఎలా ఇస్తాడు? ప్యాట్రియార్కల్ అని ఇస్తాడు, బట్ ఉమెన్ హ్యాస్ నో రోల్ అంటాడు. కానీ ఉమెన్కి రోల్ ఉంది, ఉమెన్కి ఈక్వల్ ఆపర్చునిటీస్ ఉంది, ఓకేనా? అది గుర్తుపెట్టుకోండి, కన్ఫ్యూజ్ అవుతారు. రాసుకున్నారా? కాబట్టి సొసైటీ పరంగా ఈ విధంగా బానిసత్వము, ప్యాట్రియార్కల్ సిస్టము ఇట్లాంటివి ఎక్కువ ఉండేది అనమాట. తర్వాత గమనిస్తే ఇక్కడ చూడండి, సొసైటీ వాజ్ ప్రీడామినెంట్లీ పాస్టరల్. ఎకానమీ పరంగా ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుంది ఆర్థికంగా. సో ఆర్థిక పరిస్థితులు అంటే ఎకనామిక్ కండిషన్స్ ఏ విధంగా ఉన్నాయి అప్పట్లో? సో ఆర్థిక పరిస్థితులు, ఎకనామిక్ కండిషన్స్ పాస్టరల్. సో ఇప్పటివరకు మనం ఒకసారి కూడా అగ్రికల్చర్ గురించి చెప్పుకున్నావా? లేదు. ఆవులు. సో ఇప్పుడు మనం మొత్తం చెప్పుకుని కూడా పశుపోషణ గురించి చెప్పుకుంటున్నాం కదా. కాబట్టి పీపుల్ మొత్తానికి సోర్స్ ఏంటి? ఇన్కమ్ సోర్స్ ఏంటి? ఆవులు. పాస్టరల్ అంటే పశుపోషణ, పశు సంపద. వీళ్ళ యొక్క ప్రధాన వృత్తి పశుపోషణ. పశు సంపద ఎలా వస్తుంది? పశువులు పోషించుకుంటే. సో ఇక్కడ నుంచి పశు సంపద అనేది వస్తుంది. కాబట్టి ప్రతి ఇంటికి ఆవులు ఉండేవి. సో శ్రీకృష్ణుడు కూడా ఆవులు దొరుకుని వెళ్ళేవాడు చెప్తారు కదా, గోపాలుడు అని చెప్పేసి. అంటే అర్థం ఏంటి? అప్పట్లోనే ఆవులు ఎక్కువ ఉండేది. ఆవుల కోసం యుద్ధాలు చేసుకున్నారు రాజులు, ఓకేనా? కాబట్టి ప్రధాన వృత్తి ఏంటంటే వాళ్ళది పశుపోషణ అనమాట అప్పట్లో, తొలివేద కాలంలో పశుపోషణ. సో ఇదొకటి. తర్వాత చూడండి ఇక్కడ త్రూ ది ట్రేడ్ అండ్ కామర్స్ వాజ్ లిమిటెడ్. అప్పట్లో ట్రేడ్ అండ్ కామర్స్ ఏమైనా ఉన్నాయా? పక్క రాజ్యాలతో చాలా తక్కువ, ఏం లేదు. ఏదో చిన్న ధాన్యాలు ఇట్లాంటివి పంపించుకునేవాళ్ళు. అక్కడ ఉన్నదంటే బార్టర్ సిస్టమ్ అనమాట. బార్టర్ సిస్టమ్ అంటే వస్తు మార్పిడి పద్ధతి. సో వస్తు మార్పిడి పద్ధతి. సో ఇది ఉన్నదనమాట వస్తు మార్పిడి పద్ధతి. సో గూడ్స్ అనేది ఎక్స్చేంజ్ చేసుకోవడం. మీరు మాకు రైస్ ఇవ్వండి, బియ్యం ఇవ్వండి, మేము మీకు పప్పు ధాన్యాలు ఇస్తాము, ఇట్లా అనమాట. మీరు మాకు నెయ్యి అనేది ఇస్తే మేము మీకు పాలు ఇస్తాము. సో అట్లా వస్తువులు అనేది ఎక్స్చేంజ్ చేసుకునే వాళ్ళు తప్ప ఎటువంటి కాయిన్స్, సో ఇలాంటివి ఏం లేవన్నమాట. కాయిన్స్ ఎక్కడ రాసుకోండి, నాణ్యాలు లేవని రాసుకోండి. నాణ్యాలు లేవు, అప్పుడు ఎటువంటి కాయిన్స్ లేవన్నమాట. సో నాణ్యాలు అనేవి లేవు. దెర్ వాజ్ నో ఎవిడెన్స్ ఫర్ కాయిన్స్ అనమాట. సో నాణ్యాలు ఉన్నట్టుగా ఎటువంటి ఎవిడెన్స్ అనేది లేదు. సో స్టేట్మెంట్స్ అడుగుతారు, ఖచ్చితంగా మిమ్మల్ని అడుగుతారు. సో తొలివేద కాలంలో ఆ ట్రేడ్ అండ్ కామర్స్ అనేది జరిగేది విత్ కాయిన్స్ అని అడుగుతారు. సో కాయిన్స్ అనేవి లేవన్నమాట అప్పుడు, ఎటువంటి కాయిన్స్ అనేవి లేవు, వస్తు మార్పిడి మాత్రమే, ఓకేనా? ఇటువంటివి. తర్వాత చూడండి, సో బలి అనే ఒక టెర్మినాలజీ ఉంటుంది ఇక్కడ. సో బలి అంటే బలివ్వడం కాదు, బలి అంటే ట్యాక్స్ అనమాట, ఒక పన్ను ఇది. సో పన్ను అంటారు, ట్యాక్స్. బలి అంటే ట్యాక్స్. ఇంగ్లీష్ మీడియం ట్యాక్స్ అని రాసుకోండి, తెలుగు మీడియం పన్ను అని రాసుకోండి, దాని అర్థం. కానీ ఇది వాలంటరీ అనమాట, వాలంటరీ ట్యాక్స్. ఇది వాలంటరీ ట్యాక్స్ అంటే ఏంటి?
నువ్వు వాలంటరీ చేయాలనేది ఇప్పుడు ఏదైనా వృద్ధాశ్రమంకి వెళ్ళి వాలంటరీ చేయాలనేది నీ చాయిస్, అది నువ్వు చేయొచ్చు చేయకపోవచ్చు, వాలంటరీ సర్వీస్ అనమాట. కాబట్టి బలి అనేది ఏంటంటే రాజుకి ఇచ్చే ట్యాక్స్, అది మీకు ఇష్టం ఉంటేనే ఇవ్వచ్చు, లేకుంటే లేదు. ఈ బలి ఎందుకు తీసుకుంటారంటే మేజర్గా ఆ రాజుకి, అంటే రాజు యొక్క పాలన మీకు నచ్చి బాగా, ఇప్పుడు గిఫ్ట్స్ అలాంటివి ఇస్తుంటారు కదా ఎక్కువగా మీకు నచ్చిన వాళ్ళకి అట్లా. సో అట్లా అనమాట, అతని యొక్క సర్వీస్ అవన్నీ బాగా నచ్చినప్పుడు ఇవ్వాలనుకుంటే ఇస్తారనమాట. కానీ ఆప్షనల్ వాలంటరీ ట్యాక్స్ ఇది. ఇవి మనకి మౌర్యన్ కింగ్డమ్ అంతవరకు కూడా ఉంటాయి. అర్థమైందా? ఇట్లా ఇప్పుడు గవర్నమెంట్కి డొనేషన్స్ ఇస్తాడు చూడండి కొంతమంది. సో అట్లా అంటే ఇవ్వాలని మ్యాండేటరీ ఏం కాదు, ఉంటుంది. కానీ తర్వాత మనకు ఒకటి అవాల్యుయేషన్ అవుతుంది బాగా అని చెప్పేసి. సో బాగా అని ఉంటుంది, లేదా BAGH అని కూడా అంటారు. ఇది కంపల్సరీ ట్యాక్స్ అనమాట. ఇప్పుడు ఉండదు, ఇది రాసుకోవద్దు, మీరు బ్రాకెట్లో రాసుకోవచ్చు. సో కంపల్సరీ ట్యాక్స్ ఖచ్చితంగా ఇవ్వాలి. ఎందుకంటే రాజు మిమ్మల్ని రక్షించాలంటే ఈ ట్యాక్స్ మీరు కట్టాలి. ఇప్పుడు గవర్నమెంట్ ఇంటి పన్ను వేస్తుంది, ఖచ్చితంగా కట్టాలి కదా ఇంటి పన్ను అనేది. సో ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి ఖచ్చితంగా, ఇన్కమ్ ట్యాక్స్ కట్టుకుంటే జైల్లో పడేస్తారు. సో కాబట్టి ఇటువంటి కంపల్సరీ ట్యాక్సెస్ అనమాట. సో బాగా అంటే కంపల్సరీ ట్యాక్స్, సో బాగా అంటారు BHAGA. సో బలి అనేది వాలంటరీ ట్యాక్స్. అయితే ఈ ట్యాక్స్ అప్పట్లో తీసుకునేవాళ్ళు తొలివేద, ఇది మలివేద కాలంలో ఉంటుంది, కానీ రాసుకోండి ఇక్కడ బ్రాకెట్లో. ఈ టైంలో బలి మాత్రమే ఉంటుంది, బాగా ఉండదు. కానీ బాగా అంటే రాసుకోండి. సో ఇది ఎందుకంటే ఇది మలివేద కాలంలో ఉంటుంది. ఎందుకు తీసుకునేవాళ్ళు అంటే రాజు రాజ్యాన్ని సంరక్షించుకోవడానికి కొంత ట్యాక్స్ అనేది తీసుకునేవాళ్ళు. ఇప్పుడు ఆర్మీని పోషించాలి, ఆర్మీకి శాలరీస్ ఇవ్వాలి, వాళ్ళకి ఫుడ్ కావచ్చు, యుద్ధ సామాగ్రి కావాలి, వీటంటికి కూడా కొంత పన్ను అనేది తీసుకునేవాళ్ళు అనమాట. దాన్ని బాగా అని చెప్పేసి చెప్పేవాళ్ళు అప్పట్లో, సంరక్షించుకునే దానికి. ఇట్లా ఈ ట్యాక్స్ అనేది ఉండేదన్నమాట. అంతే తప్ప మిగతా ట్యాక్స్లు ఏం లేవు. నువ్వు అప్పుడు పంటలు పండించుకున్నా, ఆవులు పోషించుకున్నా రాజు వచ్చి తీసుకుపోడు, ఇంత బాగా మనకి తీసుకుపోయేది లేదనమాట. ఓకేనా? సో బలి మాత్రమే మీకు నచ్చితేనే ఇవ్వచ్చు రాజుకి. సో అట్లా ఉండేది. నెక్స్ట్ మనకి ఋగ్వేద కూడా మెన్షన్ చేస్తుంది. హిరణ్య ఒక వర్డ్ మెన్షన్ చేస్తుంది. హిరణ్య కశ్యప, విన్నారు కదా రాక్షసుడి పేరు. హిరణ్య అంటే ఏంటంటే గోల్డ్ అని అర్థం, గోల్డ్. హిరణ్య అంటే బంగారం అని చెప్పేసి అర్థం. సో బంగారం అని వాళ్ళు హిరణ్య అనే వర్డ్తో మెన్షన్ చేసేవాళ్ళు. సువర్ణ అని పేరు పెట్టుకుంటారు కదా, అట్లా హిరణ్య అని పెట్టుకున్నారు వాళ్ళు అంతే. సో హిరణ్య అంటే రాసుకోండి, హిరణ్య అంటే బంగారం అని చెప్పేసి అర్థం. టెర్మినాలజీ, ఇటువంటి టెర్మినాలజీస్ చాలా ఉంటాయి, ఆ టెర్మ్స్ అన్నీ కూడా నోట్ చేసుకోవాలి. సో హిరణ్య అంటే ద ఓల్డెస్ట్ వర్డ్ ఫర్ గోల్డ్ అనమాట. అంటే మన దేశంలో బంగారానికి ఉన్నటువంటి అతి పురాతన పేరు ఏదైనా ఉందంటే హిరణ్యనే, అంతకుముందు ఇంకేం లేదు. ఇప్పుడు మన తెలుగులో బంగారం అంటున్నాము, సో అవును కదా. సంస్కృతంలో హిరణ్య అని ఓల్డెస్ట్ పేరు అనమాట. సువర్ణ అని కూడా అంటారు, సంస్కృతంలో సువర్ణ అన్న బంగారమే. సువర్ణకార అంటారు, అంటే బంగారం తయారు చేసేవాడు సంస్కృతంలో. సో సువర్ణ అనేది తర్వాత ఎవల్యూషన్ పేరు. సో ఓల్డెస్ట్ నేమ్ ఏదైనా సాంస్క్రిట్లో ఉందంటే అతి పురాతనమైన పేరు బంగారానికి హిరణ్య అని చెప్పేసి వాళ్ళు పిలిచేవాళ్ళు. సో అర్థమైంది, రాసుకున్నారా? సో కాబట్టి గోల్డ్ కూడా ఉన్న పేరు వచ్చేసి హిరణ్య. సో తర్వాత మనకి చాలా పేర్లు వస్తాయి, నిషిక అని. నెక్స్ట్ మనకి శాతవాహన టైంలో కూడా చాలా పేర్లు తీసుకొస్తారు, వరాహ కాయిన్స్ అని కొన్ని తీసుకొస్తారు, డిఫరెంట్ కాయిన్స్ ఉంటాయి. సో ఇక్కడ మాత్రం పేరు వచ్చేసి హిరణ్య అని చెప్పేసి ఉంటుంది అనమాట. సో ఇక్కడ చూడండి, ఇక నెక్స్ట్ మనం చూసుకుంటే రిలీజన్ గురించి చూద్దాము. రిలీజన్ కంటే ముందు ఇప్పుడు మీకు ఒక పాయింట్ చెప్తాను చూడండి. ఇప్పుడు మనం బంగారానికి సంబంధించి ఏం చెప్పుకున్నాము? హిరణ్య అంటే బంగారం. ఇందాక మనం ట్రేడ్ ఎలా చేసేవాళ్ళని చెప్పుకున్నాము, వస్తు మార్పిడి పద్ధతి, అవునా కదా. కానీ వస్తు మార్పిడి పద్ధతి కాకుండా ఇంకో మెథడ్ కూడా ఉంది అప్పట్లో, దాన్ని నిషిక అంటారు. నిషిక అంటే బంగారం. సో బంగారానికి సంబంధించిన కాయిన్ కాదు, ఒక ప్లేట్ లాగా ఉండేది అనమాట. ప్లేట్ లాగా బంగారమే ప్లేట్ లాగా ఉండేది, కాయిన్ కాదు. దాని మీద ఎటువంటి ముద్రికలు ఏముండవు, ప్లెయిన్ బంగారం ప్లేట్ లాగా ఉండేది. అది ఇచ్చేసేవాళ్ళు అనమాట. అది ఇచ్చి గీ అట్లాంటి కొనుక్కునేవాళ్ళు, నెయ్యి అట్లాంటి కొనుక్కునేవాళ్ళు అనమాట. సో అర్థమైందా? సో కాబట్టి రాసుకోండి, నిషిక అంటే బంగారానికి సంబంధించిన బంగారపు పలకాన్ని రాసుకోండి, చిన్నది బంగారపు పలకాన్ని రాసుకోండి. గోల్డ్ ప్లేట్ అని రాసుకోండి ఇంగ్లీష్ మీడియం వాళ్ళు. అంటే వస్తు మార్పిడి పద్ధతి కాకుండా ఈ మెథడ్ కూడా ఉందన్నమాట అప్పట్లో, తొలివేద కాలంలో. ఎవరైనా ఇవ్వాలనుకుంటే ఇది మనకి మలివేద కాలంలో కూడా ఉంటుంది, నిషిక అనే మెథడ్. అంటే వస్తు మార్పిడి కాకుండా రెండో మెథడ్లో ఇలా ఇచ్చేవాళ్ళు. నిషిక అనే ఒక టెర్మినాలజీ, నిషిక అని రాసుకోండి. నిషిక ఇది మనకి మలివేద కాలంలో కూడా ఉంటుంది. మలివేద కాలం ప్లెయిన్గా ఉంటుంది, అంటే గోల్డ్ తీసి దాన్ని తయారు చేసి ఉంటారు అప్పుడు అంతే. అది కాయిన్ కాదు. కాయిన్ అంటే ఏంటి, మనకి దాని మీద ముద్రిక ఉండాలి. సో రాజు గుర్తు కానీ ఏనుగు గుర్తు కానీ ఏదో ఉంటుంది, దాన్ని కాయిన్ అంటారు. సో అర్థమైందా? సో ఇప్పుడు మనము ఇక్కడ కంప్లీట్గా రిలీజన్, మతం. సో మతం అనేది ఎలా ఉన్నదో చూద్దాం. సో మతం అనేది అప్పట్లో ఎలా ఉన్నది. సో తొలివేద కాలంలో మతం, చాలా దేవుళ్ళు ఉంటారు. సో తొలివేద కాలంలో ఉండే దేవుళ్ళు ఎవరు ఇప్పుడు ఉండరు. ఇప్పుడు మనం పూజించే దేవుళ్ళు ఎవరు కూడా, ఇప్పుడు మనం ప్రేంట్ పూజిస్తున్నాం కదా, వాళ్ళు ఎవరు కూడా తొలివేద కాలంలో ఉండరు. తొలివేద కాలంలో ఉండే కింగ్స్ అనేవాళ్ళు ఇప్పుడు మనం పూజించాం ఎక్కువగా. సో వాళ్ళు ఎవరో చూద్దాము. ఫస్ట్ రిలీజన్, మతం. సో మతం అనేది ఇక్కడ వస్తుందన్నమాట. సో మనకి సింధు ప్రజల్లో మతం ఉన్నదా? సింధు ప్రజల్లో మతం లేదు, లౌకికవాదం. సో మొత్తం నో టెంపుల్స్, నో అడల్టరీ, విగ్రహ ఆరాధన లేదు, విగ్రహాలను పూజించే వాళ్ళు కాదు.
ఓన్లీ సింధు ప్రజలు లౌకికవాదులు అనమాట. కానీ మతం అనేది తీసుకొచ్చేది ఎవరంటే ఆర్యులు. సో ఆర్యులకి మతం అనేది ఉంటుంది. అంటే మతం అంటే పేరు అనేది ఉండదు, కానీ వాళ్ళు కొంచెం డిఫరెంట్గా ఉంటారు. విగ్రహారాధన చేస్తారు, దేవుళ్ళని పూజిస్తారు, ఇట్లా ఉంటాయి. సో మనం చూద్దాము. ఋగ్వేదిక్ ఆరియన్స్ వర్షిప్ న్యాచురల్ ఫోర్సెస్. వీళ్ళు ఎక్కువగా ఫస్ట్ పూజించింది ఏంటంటే ప్రకృతిని అనమాట. ప్రకృతి ఫోర్సెస్ ఉంటాయి కదా, పంచభూతాలు అంటారు. ప్రకృతి శక్తులను పూజిస్తారు. రాసుకోండి, ప్రకృతి శక్తుల్ని పూజించేవాళ్ళు అని రాసుకోండి. ప్రకృతి శక్తుల్ని పూజించేవాళ్ళు ఆర్యులు. అవేంటి? సో అవేంటి? పంచభూతాలు అంటాం కదా మనము, భూమి, గాలి, నీరు, నిప్పు, ఆకాశం అని. సో అట్లా అవేంటంటే ఎర్త్, భూమి, వాళ్ళు పూజించే ప్రకృతి శక్తులు. భూమి, ఫైర్, అగ్ని, విండు, వాయువు లేదా గాలి అని కూడా అంటారు, గాలి. తర్వాత రెయిన్. సో రెయిన్ అంటే వర్షం. థండర్ అంటే మెరుపులు, ఉరుములు అంటాం కదా. సో ఇట్లా వీటిని వాళ్ళు పూజించేవాళ్ళు. భూమిని, అగ్నిని, గాలిని, తర్వాత వర్షాన్ని, మనకి ఉరుములు, మెరుపులు అంటాం కదా, వాటి థండర్స్ని, వీటిని పూజించేవాళ్ళు. మెరుపుల్ని పూజించేవాళ్ళు. అంటే న్యాచురల్ ఫోర్సెస్ కదా ఇవన్నీ కూడా. అంటే ప్రకృతి, అంటే పంచభూతాలు పూజించేవాళ్ళు. ఇప్పుడు మనం పంచభూతాలు అంటాం కదా, ఇలా అప్పట్లో పూజించేవాళ్ళు అనమాట. ఎలా పూజించేవాళ్ళు? అవి మనకు కనిపించవు కదా ఎక్కువగా, యజ్ఞాల ద్వారా. సో యజ్ఞాస్ అనమాట. సో యజ్ఞాలు చేసి వాళ్ళు పూజించేవాళ్ళు. యజ్ఞాలు వీళ్ళే తీసుకొస్తారు. సో యజ్ఞాలు ఇవన్నీ కూడా మొట్టమొదటిసారి ఆర్యులు తీసుకొస్తారు. చెప్పబోయాను, మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో యజ్ఞాలు అనేది వీళ్ళే తీసుకొస్తారు. యజ్ఞం చేసి వాళ్ళు పూజించేవాళ్ళు అనమాట. ఎలా అంటే మామూలుగా యజ్ఞం చేస్తారు, రాజు యజ్ఞం చేస్తారు కదా, యజ్ఞంలో ఆడవాళ్ళు కూడా పాల్గొనేవాళ్ళు. సో ఈ యొక్క యజ్ఞాల్లో ఉమెన్కి కూడా రోల్ ఉండేది. సో రాజుతో పాటుగా భార్య కూడా కూర్చుంది అనమాట. అయితే మనకు మలివేద కాలంలో ఓన్లీ రాజు, పురోహితులు మాత్రం యజ్ఞం చేస్తారు, ఉమెన్ ఉండరు. సో సతీ సమేతంగా ఉండరు. ఇక్కడ ఉండేవాళ్ళు అప్పట్లో. సో యజ్ఞాలు ఎలా చేస్తుందంటే, ఇప్పుడు ఒకవేళ వాళ్ళు యజ్ఞం చేస్తారు, అగ్నిదేవుడు వస్తారు యజ్ఞంలో. సో అగ్నిని పూజిస్తారు. అంటే వర్షం రావాలంటే అప్పట్లో యజ్ఞాలు చేసేవాళ్ళు. సో మనకి భగవద్గీతలో కూడా ఉంటుంది, వర్షాలు యజ్ఞం వలన కలుగునని చెప్పేసి. సో యజ్ఞం చేసి పూజించేవాళ్ళు అనమాట. యజ్ఞాలు ఏంటంటే యజ్ఞిలో ఉండే అగ్ని, అంటే యజ్ఞం చేసినప్పుడు అగ్ని వస్తుంది మంట. ఇట్స్ ఏ మీడియేటర్ బిట్వీన్ ది గాడ్ అండ్ హ్యూమన్. సో మనిషికి దేవుడికి మధ్య ఉన్నటువంటి ఒక బ్రిడ్జ్ వచ్చేసి ఏంటంటే అగ్ని అనమాట. అందుకని ఇంటర్మీడియరీ గాడ్ అంటారు అగ్నిని. సో యజ్ఞం చేస్తే ఏంటంటే మనం గాడ్ రీచ్ అవుతున్నామని, అంటే గాడ్కి ఏదో చెప్పాలనుకుని చెప్తున్నామని చెప్పేసి యజ్ఞం చేసేవాళ్ళు. అందుకే మనకి మృత్యుంజయ హోమం అంటాం కదా, కొన్ని చేస్తారు చూడండి. సో మరణం అనేది త్వరగా రాకుండా చేస్తారు. సో కొన్ని ఇంకా చేస్తారు, మనకి అశ్వమేధ యాగం అని చెప్పేసి, ఇట్లా చాలా ఉంటాయి యాగాలు అని చెప్పేసి. ఇటువంటి యజ్ఞాలు అనేది చేసేవాళ్ళు అనమాట. సో దాంట్లో అగ్ని దేవుడు అనేవాడు కీలక పాత్ర పోషించేవాడు. అంటే ఆ అగ్ని అనేది ఇంటర్మీడియరీ గాడ్, అర్థమైంది కదా. సో ఇట్లా వాళ్ళు భూమిని, అగ్నిని, అన్ని దేవుళ్ళని పూజించేవాళ్ళు అనమాట. సో అర్థమైందా? ఇట్లా గాలిని పూజించేవాళ్ళు, వర్షాన్ని పూజించేవాళ్ళు. నెక్స్ట్ వచ్చేసి మెరుపులు, ఉరుములు, అంటే మెరుపులు ఉంటాయి కదా, వాటిని కూడా పూజించేవాళ్ళు అనమాట. అంటే వాళ్ళు మొట్టమొదటిసారి దేవుళ్ళుగా తీసుకున్న వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే పంచభూతాలు, ప్రకృతి శక్తులు మాత్రమే దేవుడిగా పూజించారు. ఓకేనా? సో ఇంతవరకు అర్థమైంది కదా. తర్వాత దేవుళ్ళు పుట్టుకొస్తారు ఇప్పుడు. సో ఇప్పుడు వచ్చేసి ఒక్కొక్క దానికి ఒక దేవుడు ఉంటాడు. ఇప్పుడు మనం భూదేవి ఇలా పిలుస్తాం కదా. సో అట్లా మొట్టమొదటిసారి ఋగ్వేదంలోనే అతిపెద్ద ప్రధాన దేవుడు ఎవరంటే ఇంద్రుడు. సో ఇంద్రుడు దేవతల రాజు అంటారు కదా. సో ఇంద్రుడు వచ్చేసి ప్రధాన దేవుడు అనమాట. సో ఇంద్రుడు, నేను కొన్ని హైలైట్ చేస్తాను, అవి మాత్రమే రాసుకోండి. ఎగ్జామినేషన్ పరంగా ఖచ్చితంగా అడుగుతారు అవి, ఇట్లాంటివి. సో మీకు స్టేట్మెంట్స్ అడుగుతారు. సో ఈయన గ్రేటెస్ట్ గాడ్ ఆఫ్ ది ఆరియన్స్. సో ఆర్యులు పూజించే అతిపెద్ద దైవం. రాసుకోండి, ఇంద్రాన్ని పెట్టుకొని కింద రాసుకోండి. ఆర్యుల యొక్క ప్రధాన దైవం, లేదా ఆర్యులు పూజించే అతిపెద్ద దైవం. ఆర్యుల ప్రధాన దైవం వచ్చేసి ఇంద్రుడు. సో ఆర్యుల ప్రధాన దైవం ఎవరు? ఇంద్రుడు. ఇప్పుడు కూడా మనం దేవతల రాజు అంటాం. సో దేవతల రాజు అంటారు కదా. సో కింగ్ ఆఫ్ గాడ్స్ అంటారు. సో అయితే ఇతని గురించి చూడండి, ఋగ్వేదం ఉంది కదా, ఋగ్వేదం. సో ఋగ్వేదంలో మనకి మండలాలు ఉంటాయన్నమాట. సో మనకి 10 మండలాస్ ఉంటాయి. మండలాలు అంటే డివైడ్ చేస్తారు, దాన్ని 10 మండలాలుగా డివైడ్ చేస్తారు. దాంట్లో 250 హిమ్స్ అనమాట, 250 శ్లోకాలు, మంత్రాలు లాంటివి ఇంద్రుడి గురించే ఉంటాయి. అర్థమైంది? రాసుకోండి, 250 హిమ్స్ అనమాట, శ్లోకాలు లాంటివి. అంటే 250 మంత్రాలు లాంటివి ఇంద్రుడి కోసమే ఉంటాయి. లేదా మీ ఇంద్రుడి దగ్గర రాసుకున్నారు 250 హిమ్స్ అని, అంటే 250 మంత్రాస్ లాగా రాసుకోండి. సో ఇంద్రుడి గురించే ఉంటాయి. అంటే ఆయనకి ఎంత ప్రాముఖ్యత ఉందో అర్థమైంది కదా. సో ఋగ్వేదంలో ప్రధాన దైవం ఇంద్రుడు అనమాట. సో అతిపెద్ద దైవం, అందుకే ఆయన గురించి ఎక్కువ ఉంటుంది అన్నమాట ఋగ్వేదంలో. సో ఇంద్రుడి గురించి. తర్వాత ఇక్కడ చూడండి, ఇతన్ని డిఫరెంట్ నేమ్స్తో పిలుస్తారు. సో ఒకటి వచ్చేసి
పురంధర అని పిలుస్తారు ఇంద్రుణ్ణి, పురంధర. సో పురంధర అని పిలుస్తారు ఇంద్రుణ్ణి. సో పురంధర అంటే ఏంటంటే బ్రేకర్ ఆఫ్ ది పోర్ట్స్ అనమాట. అంటే కోటలు ధ్వంసం చేసేవాడు, కోటలను నాశనం చేసేవాడు. బ్రాకెట్లో రాసుకోండి, కోటలను, పోర్ట్స్ ఉన్నాయి కదా కోటలను నాశనం చేసేవాడు అని చెప్పేసి పిలిచేవాళ్ళు ఇంద్రుణ్ణి. పురంధర్ అంటే బ్రాకెట్లో కోటలను నాశనం చేసేవాడు, బ్రేకర్ ఆఫ్ ది పోర్ట్స్ అనమాట. ఇంగ్లీష్ మీడియంలో రాసుకోండి, బ్రేకర్ ఆఫ్ పోర్ట్స్. సో ఇతనే సింధు నాగరికతను ధ్వంసం చేశాడని చెప్పేసి కూడా చెప్తారు. సో ఇంద్రుడే, కోటలు ఉన్నాయి కదా మౌంజదారు ఇక్కడంతా ఉంటాయి కదా మనకి. సో సింధు నాగరికత ప్రజలు మొత్తాన్ని అక్కడ కూడా ధ్వంసం చేసింది ఇంద్రుడే అని చెప్తారు. అందుకే ఈ పేరు వస్తుంది పురంధర్. కోటలను నాశనం చేశాడు అంటే సింధు నాగరికత మొత్తాన్ని కూడా నాశనం చేసి ఆర్యులకి ఈజీ చేశాడు, సో కంఫర్టబుల్గా చేశాడని చెప్పేసి కూడా చెప్తారనమాట. సో ఇంద్రుడు. సో నెక్స్ట్ ఇంకో పేరు వచ్చేసి ఏంటంటే ఓర్వజిత్ అనమాట. ఓర్వర్జిత్. సో ఓర్వర్జిత్ అంటే విన్నర్ ఆఫ్ ది ఫెర్టైల్ ఫీల్డ్స్ అనమాట. అవునా కదా, ఇప్పుడు సింధు నగర ప్రాంతంలో మొత్తం సారవంతమైన భూములు ఉంటాయి, అంటే సారవంతమైన నేలను జయించినవాడు అని అర్థం. ఓర్వర్జిత్ అంటే సారవంతమైన నేలను జయించినవాడు, సారవంతమైన నేలను జయించినవాడు. అంటే ఇవన్నీ మ్యాచ్ అవుతున్నాయి చూడండి. ఒకటి సింధు నగరలో ఉండే కోట్ల మొత్తం ధ్వంసం చేసిన వాడు, ఆ ప్రాంతం అంటే వాళ్ళు ఆర్యులు వస్తారు కదా, రాగానే సప్త సింధు ప్రాంతాన్ని జయించడానికి ఇంద్రుడు ఉపయోగపడ్డాడని చెప్పి చెప్తారనమాట. ఇప్పుడు మనం ఏదైనా ఒక పని అనుకున్నాము, అది అయిందనుకోండి, సో గాడ్స్ గ్రేస్ అంటాం కదా, సో అట్లా అనమాట. సాయి దయ ఇది అంటారు కదా, సో అట్లా దేవుడి దయ అని చెప్పేసి అంటారు కదా, అట్లా అనమాట. ఇంద్రుడు వచ్చేసి వాళ్ళకి ఇంతకుముందు ఉన్నటువంటి కోటలు మొత్తం ధ్వంసం చేసి వీళ్ళకి ఇచ్చాడు. సో నెక్స్ట్ వచ్చేసి సారవంతమైన నేలను కూడా పొందేలా చేశాడని చెప్పేసి అందుకే ఆయన పేర్లు ఉంటాయి. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ వచ్చేసి మగవన్, ఇంకో పేరు. సో మగవన్ బౌంటీయస్ అనమాట, అంటే బహుమతులు ఇచ్చేవాడు, బహుమతిగా ఇచ్చాడు. అన్ని లింకేజెస్ ఉంటాయి చూడండి. కోటలు బద్దలు కొట్టాడు, సారవంతమైన నేలని బహుమతిగా ఇచ్చాడు. సో ఇంద్రుడు ఆర్యులకి అంటే అంత పెద్ద ఇష్టంగా ఉంటారనమాట. అప్పట్లో ఇంద్రుడు అంటే అంత పూజించేవాళ్ళు, వాళ్ళు అంత పెద్ద దైవంగా భావించేవాళ్ళు అనమాట. అంటే సర్వస్వం ఆయన ఇచ్చాడని చెప్పేసి ఆర్యులు నమ్ముతారు. రాసుకున్నారా? నెక్స్ట్ చూడండి, ఇంకో పేరు ఉంటుంది లాస్ట్, వృత్రహ అని అంటారు ఇంద్రుణ్ణి. అంటే వృత్ర అంటే ఏంటంటే చావస్ అనమాట, విచారాన్ని భగ్నం చేసేవాడు. అంటే బాధలను రాసుకోండి, ఇంకా క్లియర్గా ఉంటుంది మీకు. బాధల్ని నశింపజేసేవాడు, దూరం చేసేవాడు, నశింపజేసేవాడు, ఎలా రాసుకోండి. అంటే కోటలను బద్దలు కొట్టి సారవంత నేలను బహుమతిగా ఇచ్చి వాళ్ళు ఆనందం నింపాడు, ఆర్యులు ఆనందం అనేది నింపాడు అనమాట. సో అందువల్ల ఆ పేర్లన్నీ ఆర్డర్లో ఉంటాయి చూడండి. మీకు యాక్చువల్గా ఇవి డిఫరెంట్గా ఉంటాయి, నేను మీకు అర్థవంతంగా తీసుకొచ్చి రాశాను, అర్థవంతంగా ఇచ్చాను అనమాట. సో అర్థమైంది అంతే కదా. ఇప్పుడు ఎడార్లో ఉండే ప్రజలకి ఒకసారి ఇప్పుడు సహారా డెజర్ట్లో ఉండే వాళ్ళని తీసుకొచ్చి గంగా యమున ప్రాంతాలు తీసుకొచ్చారనుకోండి, వాళ్ళకి స్వర్గధామాలు అనిపిస్తుంది. ఎప్పుడో మాడిపోయిన రొట్టెలు 10 రోజులు తింటారు. సహారా డెజర్ట్లో ఫుడ్ ఉండదు, నీళ్ళు ఉండవు. సో భూమిని దవ్వుకుంటే మురికి నీరు వస్తాయి, వాటినే కుండలో నింపుకొని తాగాలి వాటరు. అటువంటి వాళ్ళు ఒకసారి ఇక్కడికి వచ్చారనుకోండి, ఇక్కడికి వచ్చి పావుబాజీ ఇవన్నీ తిన్నారనుకోండి, బేల్పూరి ఇవన్నీ మనవి, చాటు, చోలే భటూరా ఇవి, సో చాలా బాగుంటుంది వాళ్ళకి, అంత ఫుడ్ బాగుంటుంది కదా. సో అందుకే మన ఇండియాలో దొరికేంత డైవర్సిటీ మీకు ప్రపంచంలో ఎక్కడా ఉండదు. మన డిఫరెంట్ ఫుడ్స్, డిఫరెంట్ మ్యూజిక్స్, డిఫరెంట్ కల్చరు. సో మ్యారేజ్ సిస్టమే చూడండి ఎన్ని రకాలుగా ఉంటుందో. సో అంత డైవర్సిటీ ఉంటుంది అనమాట. సో కానీ మన వాళ్ళంతా ఫారెన్ వెళ్తారు ట్రిప్స్ అన్నిటికీ, కానీ నిజానికి ఫారినర్స్ మొత్తం మన ఇండియాకి వస్తారు. సో ఫారినర్స్ అనేవాళ్ళు ఇండియాకి వస్తే ఇక్కడే ఉండిపోతారు చూడండి, సన్యాసులు ఎక్కువ మంది చాలామంది. ఎందుకంటే మన ఇండియాలో ఉండే కల్చర్ అనేది ప్రశాంతతని ఇస్తుంది, సో ఫారెన్ అనేది లగ్జరీనెస్ని ఇస్తుంది. సో ఇప్పుడు లండన్ ఎవరైనా వెళ్ళాను ఫ్రెండ్ 100 ఫోటోలు పెడతాడు. సో నిజానికి అక్కడ ఏముండదు. ఇప్పుడు స్విట్జర్లాండ్ కొన్ని కంట్రీస్కి వెళ్తే సో చదరపు కిలోమీటర్కి 1-2 ఉంటారు. మీకు తెలుసా, అమెరికాలో ఉండేవాళ్ళు 80% ఆఫ్ ది పీపుల్ రోజు సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్తారు. ఎందుకంటే వాళ్ళకి కిలోమీటర్కి 10 ఇల్లు కూడా ఉండవు అనమాట. సో ఎవరెవరు మాట్లాడుకోరు, అంటే సైకాలజికల్గా వాళ్ళ బ్రెయిన్ డెడ్ అయిపోయినట్టే, ఎవరితో వ్యక్తులు ఉండవు. మనమేంటి ఫ్రెండ్స్ ఇంటికి వెళ్తాము, కలుస్తారు, బయటకు వెళ్తారు, సో అంతా ఉంటాయి. కాబట్టి ఇండియాలో ఏంటంటే ప్రశాంతత ఎక్కువ ఉంటుంది, కానీ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ మాత్రం తక్కువ మంది, జీవితకాలం తక్కువ ఉంటుంది. పొల్యూషన్ పెరిగిపోయినాయి అనమాట ఈ మధ్య, ఫుడ్స్ కూడా కొంచెం ఎక్కువ కల్తీ అయిపోయాయి బాగా. కాబట్టి మన డైవర్సిటీ అనేది చాలా గొప్పది. ఇప్పుడే కదా, అప్పటి నుంచి కూడా. అలెగ్జాండర్ ప్రపంచాన్ని జయించాలనుకుంటాడు, కానీ భారతదేశాన్ని జయించాలనేది ఒక ఎత్తు అనమాట అతనికి. సో అతని గురువు అరిస్టాటిల్ చెప్తాడు, భారతదేశం అనేది చాలా గొప్పది, దాన్ని గెలవలేరు ఎవరని చెప్పేసి. సో అతను అప్పటి వరకు ప్రపంచం మొత్తం గెలవడం ఒక ఎత్తు అయితే, భారతదేశాన్ని ఎట్లయినా గెలవాలని వస్తాడు, కానీ గెలవలేకపోతాడు. సో మగధ సామ్రాజ్యాన్ని గెలవాలనుకుంటాడు. మగధ సామ్రాజ్యం అనేది అప్పట్లో ప్రపంచంలో అతిపెద్ద సామ్రాజ్యం. సిరి సంపదలకి అంటే వజ్రాలు, డైమండ్స్ ఇవన్నీ ఉంటాయి, గోల్డ్, అవి కుప్పలు తెప్పలుగా ఉంటాయన్నమాట.
సో మీరు బింబిసార మూవీ చూస్తారు కదా, ఒక గుహలో దాచిపెడతారని చెప్తారు. అట్లా పెద్ద పెద్ద వెహికల్స్లో దాచిపెడతారు. అంటే బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత మీకు తెలుసా మన భారతదేశ సంపదని మొత్తం తీసుకెళ్ళిపోతారు. కలకత్తా పోర్ట్ ఉంటుంది కదా, హల్దియా పోర్టు, అక్కడి నుంచి 100 షిప్పుల్లో తీసుకెళ్తారు మన సంపదని బ్రిటిష్ వాళ్ళు. 100 షిప్స్లో తీసుకెళ్తారు మన గోల్డ్ ఇవన్నీ. అంటే ఎంత సంపద ఉందో మన దగ్గర చూడండి, రాజుల కాలం నుంచి అంతా. అప్పట్లో పోర్టు, పెద్ద పోర్టు మచిలీపట్నం తర్వాత మనకి అక్కడే అనమాట పెద్దది. అక్కడి నుంచి 100 షిప్పుల్లో మన సంపదను తీసుకుపోయారని ట్రెజరీని. అప్పట్లో ఎంత ఉన్నది మన దగ్గర, ఆ బెంగాల్ నవాబు దగ్గర కావచ్చు, మొఘల్స్ దగ్గర అక్కడ ఉన్నది. సో అట్లా అనమాట, అంత పెద్ద దేశం మంది అప్పట్లో. కాబట్టి ఇప్పుడు డల్ అయిపోయింది. సో మనకి దండయాత్రలు జరుగుతాయి. ఇప్పుడు కరప్షన్ ఇవన్నీ పెరిగిపోయి ప్రాపర్గా అడ్మినిస్ట్రేషన్ ఇవన్నీ లేక ఇలా అయిపోయింది అనమాట. అంటే సోర్సెస్ లేవు మన దగ్గర. సో మనీ ఎక్కువ లేవు, సోర్సెస్ లేవు. సో అట్లా అంటే మనకి ఆ ప్రధాన వనరులు కూడా తక్కువే. ఇప్పుడు డెజర్ట్ కంట్రీస్ ఉన్నాయి, వాళ్ళకి ఎటువంటి ఇన్కమ్ లేదు. ఒక్కసారి క్రూడ్ ఆయిల్ కనిపెట్టారు, సో వరల్డ్లోనే రిచెస్ట్ కంట్రీస్ అయిపోయాయి. యుఏఈ కావచ్చు, ఇవన్నీ కూడా. అట్లా అటువంటి మెయిన్ వనరు మన దగ్గర లేదనమాట. మీకు ఎడారి దేశాల్లో కూడా ఇన్కమ్ ట్యాక్స్ ఉండదు. మీకు యుఏఈ అక్కడ ఇన్కమ్ ట్యాక్స్ ఉండదు, ఎందుకంటే గవర్నమెంట్కి మేజర్ ఇన్కమ్ ఆయిల్ ద్వారానే వస్తుంది కాబట్టి. సో అట్లా. సో ఈ విధంగా ఫెర్టిల్ ల్యాండ్స్లోకి మొట్టమొదటి ఆరియన్స్ అనేవి రావడం జరుగుతుంది. వాళ్ళకి చాలా స్వర్గధామం అనిపిస్తుంది ఈ ప్రాంతం అనేది. ఎందుకంటే పంటలు బాగా పండుతాయి. సో పశుపోషణకి ఎప్పుడు గడ్డి భూములు ఉంటాయి. సో వాటర్ సోర్స్ ఉంది. సో కాబట్టి అంతా మా దైవం ఇంద్రుడే ఇచ్చారని చెప్పేసి వాళ్ళు ఈ విధంగా పిలుస్తారనమాట. సో ఇంద్రుడికి ఇన్ని పేర్లు ఉంటాయి. సో అర్థమైందా? కాబట్టి ఋగ్వేదంలో ఉన్నటువంటి అతిపెద్ద దేవుడు ఎవరంటే ఇంద్రుడు. ఇంద్రుడి కోసం ఋగ్వేదంలో సపరేట్గా కొన్ని హింసే ఉంటాయి. ఆ 10 మండలాల్లోనే ఎక్కువ ప్రస్తావించిన దేవుడు వచ్చేసి ఇంద్రుడు అనమాట. సో నెక్స్ట్ ఇంద్రుడి తర్వాత వచ్చేసి సెకండ్ అగ్ని. రెండవ దేవుడు పూజించేది దేవుడు వచ్చేసి అగ్ని, వీళ్ళు పూజించేది. సో అగ్ని రాసుకోండి, త్వరగా అయిపోద్ది, దీన్ని కంప్లీట్ చేసేద్దాం. నెక్స్ట్ క్లాస్లో మనం మలివేద కాలం చెప్పుకుందాం. సో నెక్స్ట్ వచ్చేసి సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ గాడ్, రెండవ ప్రధాన దేవుడు ఎవరంటే అగ్ని అనమాట. అగ్ని అంటే ఫైర్, నిప్పు. సో సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ గాడ్ అనమాట. అంటే ఇంద్రుడి తర్వాత ఎక్కువ పూజించేవాళ్ళు. సో ఒక వ్యక్తి గురించి చరిత్రలో ఎక్కువ ఉందనుకోండి, అతను ప్రముఖ వ్యక్తి అని చెప్తామా లేదా వ్యక్తి గురించి. అట్లనే ఇంద్రుడు 250 హిమ్స్ ఉంటే ఇతనికి 200 హిమ్స్ ఉంటాయన్నమాట. సో అగ్నికి ఎక్కడ ఋగ్వేదాలు. అంటే సెకండ్ మోస్ట్ మనకు అర్థమవుతుందా లేదా అట్లా. సో రెండో ప్రధాన దేవుడు వచ్చేసి అగ్ని అనమాట. సో చూడండి, ఇది ఇంటర్మీడియరీ అనమాట. ఇంటర్మీడియరీ గాడ్, ఈయన మధ్యంతర దేవుడు అంటారు. అంటే ఈయన గాడ్కి ప్రజలకు మధ్య ఉండే దేవుడు. హారతి ఇస్తాం దేవుడికి. హారతి ఎందుకు ఇస్తాము? మనకు కోరికలు అవన్నీ వినయించుకుంటాం దేవుడికి, హారతి ద్వారా చెప్తాం అనమాట. సో కాబట్టి ఇంటర్మీడియరీ గాడ్ అనమాట. అంటే మనకి మెన్ను, సో మెన్ను మెన్షన్ చేస్తారు కానీ హ్యూమన్ అనమాట. అంటే మనుషులు, పీపుల్కి. సో పీపుల్కి, గాడ్కి, సో దేవుడికి. ఇక్కడ చూడండి, అర్థమైందా? మనుషులకి దేవుళ్ళకి మధ్య అనుసంధానం ఎవరంటే అగ్ని. అందుకే మనం యజ్ఞం చేస్తాం. సో ఏ దేవుడి దగ్గర చూడండి, ఒక బ్రహ్మోత్సవాలు కావచ్చు, తిరునాళ్ళ స్టార్ట్ అయినప్పుడు యజ్ఞాలు చేస్తారు. ఫస్ట్ యజ్ఞాలు చేస్తారంటే మేము ఇట్లా మీకు ఇలా చేస్తున్నాం అని చెప్పేసి యజ్ఞం ద్వారా వినయించుకుంటారనమాట. కైంకర్యాలు అంటారు కదా, సో అట్లా చేస్తారు. కాబట్టి అప్పట్లో యజ్ఞాలు, యాగాదులు చేస్తూ ఉంటారు. యాగాలు అనేవి చేసేవాళ్ళు ఇప్పుడు కూడా చేస్తూ ఉంటారు కదా. ఇదేంటంటే ఇంటర్మీడియట్ అనమాట. మన మంత్రాలు, మనం అనుకున్నవన్నీ కూడా గాడ్కి రీచ్ అవ్వాలి. సో కాబట్టి గాడ్కి దేవుడికి మధ్యలో ఇంకొక దేవుడు ఎవరంటే అగ్ని. అగ్ని అనే ఆయన ఏంటంటే ప్రజలు చేసే అన్నింటినీ గాడ్ వరకు దేవుడికి చేరుస్తాడు. అందుకే దీపాలు వెలిగిస్తారు. సో దీపాలు వెలిగించడం కానీ, హారతి ఇవ్వడం కానీ, యజ్ఞాలు చేయడం కానీ, ఇవన్నీ అగ్నితోనే సంబంధం ఉంటాయి చూడండి. సో గుండాలు అంటారు కదా, దేవుడి దగ్గర కొన్ని ఉంటాయి, అటువంటివి కూడా అగ్నితోనే సంబంధం ఉంటాయి. అంటే అగ్ని మాత్రమే దేవుడి దగ్గరికి చార్చగలడు అని చెప్పేసి ఒక నమ్మకం అనమాట. అర్థమైందా? సో కాబట్టి అగ్నిని ఇంటర్మీడియట్ గాడ్గా ట్రీట్ చేస్తారు. సో అగ్నిని. సో అట్లా. సో నెక్స్ట్ వచ్చేసి వరుణుడు. సో వరుణుడు అంటే గాడ్ ఆఫ్ రెయిన్. థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ గాడ్ అనమాట. సో మూడో ప్రధాన దైవం. తొలివేద కాలం అంటే ఋగ్వేదం, ఇదంతా ఋగ్వేదమే. మనం ఇంకా సామవేదం, అధర్ణ వేదం, యజుర్వేదం గురించి చెప్పుకోలేదు. ఓన్లీ ఋగ్వేదమే ఇది అంతా. తొలివేద కాలం అంటేనే ఋగ్వేదమే. సో మూడో గాడ్డు ఈయన ఇంపార్టెంట్ గాడ్డు. ఈయన్ని గాడ్ ఆఫ్ వాటర్ అంటారు. అంటే మనకి గాడ్ ఆఫ్ రెయిన్ అని చెప్పేసి, వర్షదేవుడు, వానదేవుడు అంటారు కదా, అట్లా రాసుకోండి, వానదేవుడు అని రాసుకోండి, ఓకేనా? సో గాడ్ ఆఫ్ రెయిన్. సో దేవుని వరుణుని ఎందుకు పూజిస్తారు? వర్షాలు పడాలని. వర్షాలు పడితే పంటలు పండుతాయి. సో అట్లా అనమాట. మనకి భగవద్గీతలో శ్లోకం కూడా ఉంటుంది. సో అర్థం ఉంటుంది, యజ్ఞం వలన వర్షాలు పడును. సో వర్షాల వల్ల జీవరాశులు అనేవి బతుకుతాయి. ఎందుకు బతుకుతాయి? పంటలు పండుతాయి. సో పంటలు బాగుపడినప్పుడు జీవరాశులు మొత్తం, ఇప్పుడు ఒక పంట వేశారు, ఒక 10 ఎకరాస్లో వరినది వేస్తారనుకోండి, మనుషులు మాత్రమే కాదు, వాటి గింజలు తిని ఎన్నో పక్షులు, కీటకాలు, ఆ కీటకాలు తిని పక్షులు కావచ్చు, నెక్స్ట్ ఎలుకలు తిని పాములు కావచ్చు, చాలా జీవులనే బతుకుతాయి. ఎందుకు? ఒక మర్రి చెట్టు ఉంది. ఒక పెద్ద మర్రి చెట్టు ఉంటే కొన్ని ల్యాక్స్ ఆఫ్ క్రియేచర్స్ అనమాట, మనకు కనిపించిన కోట్ల సంఖ్యలో జీవులనే బతుకుతాయి అనమాట. ఒక మర్రి చెట్టు ఉంటే దాని మీద వందల సంఖ్యలో పక్షులు ఉంటాయి. పక్షులు, ఇంకా మనకి సరీసృపాలు కావచ్చు, తొండలు ఇట్లాంటివి ఉంటాయి కదా, చిన్న చిన్నవి. సో చాలా జీవులు ఉంటాయి అనమాట. సో కాబట్టి యజ్ఞాలు చేయడం వల్ల వర్షాలు పడతాయి. వర్షాలు పడడం వల్ల పంటలు బాగా పండుతాయి. సో కాబట్టి వరుణుని వచ్చేసి
ఏమని పిలుస్తారంటే గాడ్ ఆఫ్ రెయిన్, గాడ్ ఆఫ్ వాటర్ అంటారు. రెస్పాన్సిబుల్ ఫర్ మెయింటైనింగ్ ది కాస్మిక్ ఆర్డర్. రితా అంటారు. రితా అంటే ఆర్డర్ అని చెప్పేసి, రితా అంటే ఆర్డర్ అనమాట. ఇలా రాసుకోండి. కాస్మిక్ ఆర్డర్, కాస్మిక్ అంటే ఏంటి? విశ్వానికి సంబంధించింది. సో విశ్వానికి సంబంధించినటువంటి ఆర్డర్స్ అనమాట. అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంట కదా, అటువంటి వాటిని ఫాలో అవుతూ ఉంటాడు అనమాట. అంటే ఇప్పుడు వర్షం పడాలనుకుంటే అదొక ఆర్డర్ కదా, సో దేవుడి యొక్క ఆర్డర్ అనమాట, అట్లాంటివి ఫాలో అవుతూ ఉంటాడు. సో రితా అంటారు దీన్ని, ఈ టెర్మినాలజీని. సో మనకి బుద్ధిజం జైనిజంలో కూడా వస్తుంది ఈ వర్డ్. సో రితా అంటారు. అయితే మనకి మీకు ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను, పార్సీలు, జొరాస్ట్రియనిజం అని చెప్పారు ఇరాన్లో, వాళ్ళకి పవిత్ర గ్రంథం ఏంటి? జెండా. మీరు ఎవరు చెప్పట్లేదేమి? ప్రీవియస్ క్లాస్లో చెప్పాను కదా మీకు, నోట్ చేసి చెప్పాలి నాకు ఆన్సర్స్. మీరు అలా చెప్తే ఫ్లోలో వెళ్ళిపోతుంది. సో జెండా వేస్తుంది కదా, జెండా వేస్తా, ఇది పార్సీలకు అనమాట. ఇరాన్లో ఉన్నారు కదా, అప్పుడు ఇరాన్లో ఉంటారు పార్సీలు, జొరాస్ట్రియన్ అంటారు. వాళ్ళకి పవిత్ర గ్రంథం అది. మనకు భగవద్గీత, ఖురాను, బైబిల్ ఎలానో వాళ్ళకి అలా అనమాట అది. సో జెండా వేస్తాలో మనకి అగ్నిని, వరుణుణ్ణి, అలానే ఇంద్రుణ్ణి మెన్షన్ చేస్తారు. సో వీటిలో ఏ దేవుడు ఉన్నా అంటే ఇంద్రుడు. రాసుకోండి, మీరు ఆల్రెడీ రాసుకుని ఉంటారు. సో ఇంద్రుడు, అలానే వరుణుడు. ఇది ఏ దేశానికి సంబంధించింది? ఇరాన్ దేశానికి సంబంధించింది. సో ఇది వచ్చేసి పార్సీల పవిత్ర గ్రంథం. సో పార్సీలు అంటే జొరాస్ట్రియనిజం అని, జొరాస్ట్రియనిజం ఉంది కదా, సో అదనమాట. సో జెండా వేస్తలో ఇంద్రుడి గురించి, వరుణుడి గురించి ఆల్రెడీ ఉంటుంది అందులో. సో జెండా వేస్తలో ఇది ఇరాన్లో ఉన్నటువంటి పార్సీల యొక్క పవిత్ర గ్రంథం. మొత్తం అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు. ఇస్లాం వచ్చిన తర్వాత వాళ్ళకి వీళ్ళకి మధ్య హింసన జరుగుతుందన్నమాట. సో ఈ పార్సీలు అనేవాళ్ళు ట్రేడర్స్. ఇస్లాం రావడమే కింగ్స్గా వస్తుంది ఎక్కువగా. ఇస్లాంలో కింగ్స్ వాళ్ళంతా అరేబియా ప్రాంతాలు అంతా ఎడారి కాబట్టి వాళ్ళు ఫుడ్ కోసం ఎక్కువ దండయాత్రలు చేస్తారు. సో అందులో భాగంగా ఇరాన్ దగ్గరికి వస్తారనమాట. సో ఇరాన్లో వీళ్ళు ట్రేడర్స్ కదా, వీళ్ళ దగ్గర సైన్యాలు అవన్నీ ఉండవు. అంటే పర్షియా టైంలో ఉంటాయి. అలెగ్జాండర్ ఓడిస్తాడు పర్షియన్ కింగ్స్ని, మళ్ళీ అకాడమీ ఎంపైర్ కొన్ని ఉంటాయి, మనకి ఇండో గ్రీక్స్ వరకు ఉంటుంది. ఇస్లాం టైంలో వీళ్ళు మామూలుగా ఉండిపోతారు. సో అయితే అక్కడ చివరి రాజు ఓడిపోయిన తర్వాత వీళ్ళని చంపేస్తుంటారు అనమాట. అది భయపడి వీళ్ళు మన భారతదేశం వైపు వస్తారు, గుజరాత్కి వస్తారు ఫస్ట్ రావడం. అక్కడే ట్రేడర్స్గా మిగిలిపోతారు. అక్కడ ఒక సామెత ఏదో ఉంటుందన్నమాట, ఏదో షుగరు కార్డు ఏదో టైప్ ఉంటుంది అనమాట. అంటే మీరు మాకు కార్డు ఇస్తే మేము షుగర్ ఇస్తామని చెప్పేసి, అట్లా వీళ్ళు పార్సీలు, మీరు మాకు ఇక్కడ వచ్చేసి మొత్తం శరణార్థులాగా మాకు హోము, మీ స్థలం అనేది ఇస్తే మేము జీవించడానికి, మీకు వ్యాపారం చేసి ఇట్లా చేస్తామని చెప్తారనమాట. సో ఆ పార్సీలు వచ్చిన వాళ్ళే టాటా, గోద్రేజ్, వీళ్ళందరూ. ఇప్పుడు మనకు ఉన్నటువంటి టాటా, గోద్రేజ్, హోమీ జహంగీర్ బాబా. మన భారతదేశం అభివృద్ధిలో 70% వాళ్ళే ఉంటారు. మనకు అణుశాస్త్రం కావచ్చు, క్షిపణులు కావచ్చు, అంటిలో వీళ్ళే ఉంటారనమాట. విక్రమ్ సారాభాయ్ కావచ్చు, స్పేస్ సంబంధించిన వ్యక్తి. మనకి అణుబాంబులకు తయారు చేసినటువంటి హోమీ జహంగీర్ బాబా, రతన్ టాటా, జంషెడ్జీ టాటా, ఇండియాలో మొట్టమొదటి స్టీల్ ప్లాంట్, ఇండియాలో మొట్టమొదటి క్యాన్సర్ హాస్పిటల్, ఇండియాలో మొట్టమొదటి 5 స్టార్ హోటల్ తాజ్. సో ఇవన్నీ తీసుకొచ్చింది టాటా వాళ్ళు. సో మన ఇండియాలో, ఓకేనా, వాళ్ళంతా కూడా పార్సీలు అనమాట. సో ఇదనమాట. నవరోజ్ అంటారు కదా, నవరోజ్ అంటే న్యూ ఇయర్, నూతన సంవత్సరం. మనకి ఉగాది అంటాం తెలుగులో, వీళ్ళు పార్సీలది నవరోజ్ అంటారు. నవరోజ్ అని చెప్పేసి పిలుస్తారనమాట. అందుకే మన బాల్బన్ ఉన్నాడు కదా, బాణేశ వంశం, ఢిల్లీ సుల్తానుల్లో, అతను కూడా అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు, పార్సీలకు సంబంధించి. అందువల్ల అతను నవరోజ్ ఉత్సవాలు కూడా చేసేవాడు అప్పట్లో. వాళ్ళు ముస్లిమ్స్ కాదు, చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. పార్సీలు అనేవాళ్ళు ముస్లిమ్స్ కాదు, పార్సీలు అనేవాళ్ళు వీళ్ళు. కాకపోతే వాళ్ళ పేర్లు జహాంగీరు, ఖాన్ ఇలా ఉంటాయి, షాన్ కూడా ఉంటాయి అనమాట. ఇప్పుడు హోమీ జహంగీర్ బాబా, జహంగీర్ అంటే మొఘల్ కాబట్టి అతను ముస్లిం అని కాదు, పార్సీ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ముస్లిం అనమాట, ఓకేనా. సో కాబట్టి వరుణుడి గురించి అక్కడ కూడా మెన్షన్ చేస్తారనమాట. వరుణుడిని ఇంకో పేరుతో కూడా పిలుస్తారు. ఎక్కడ జెండా వేస్తలో రాక్షసుల్ని చంపే దేవుడు అని కూడా పిలుస్తారు. వాళ్ళు రాక్షసులను స్లేవర్ ఆఫ్ ది ఇవిల్ ఫోర్సెస్ అని కూడా పిలుస్తారు అనమాట. స్లేవర్ ఆఫ్ డిమాండ్స్ అని చెప్పేసి కూడా పిలుస్తారు. మామూలు ఇరాన్లో ఆ జెండా వేస్తలో పిలుస్తారనమాట. సో రాక్షసుల్ని చంపేవాడు అని చెప్పేసి కూడా వరుణుడిని పిలుస్తారు. అట్లా ఇంద్రుణ్ణి, వరుణుడిని ఇద్దరిని కూడా ఎక్కడ మెన్షన్ చేస్తారు? జెండా వేస్తలో మెన్షన్ చేస్తుంటారు. జెండా వేస్తలో మన దేశానికి సంబంధించింది కాదు, ఎక్కడ ఇరాన్కి సంబంధించింది. సో నెక్స్ట్ సోమదేవుడు, సోముడు అంటారు. సో గాడ్ ఆఫ్ ప్లాంట్స్ అనమాట, వృక్షదేవుడు, వృక్షాల దేవుడు. సో గాడ్ ఆఫ్ ప్లాంట్స్ అంటారు. ఈ సోమ నుంచే సోమరసం అంటే వైన్, అప్పట్లో ఆల్కహాలిక్ డ్రింక్ అనమాట, ఇంటాక్సికేటెడ్ డ్రింక్. సో సోమ ఈజ్ ఆల్సో సీన్ యాజ్ ది డైటీ టు ఇన్స్పైర్ ది పోయిట్స్ అండ్ కంపోజ్ హిమ్స్ అనమాట. సో ఈయన గాడ్ ఆఫ్ ప్లాంట్స్, ఈయన ఒక మెయిన్ థీమ్ ఏంటంటే, ఈయన పోయిట్స్ ఉంటారు కదా, కవులు ఇన్స్పైర్ చేసే దేవుడు అనమాట. అంటే ఏదైనా రాయడానికి ముందు ఆయన పేరు రాసుకుని ఇట్లా రాస్తూ ఉంటారు. అంటే కవులు ఏదైనా రాసే ముందు ఆయన్ని స్మరించుకొని రాస్తారనమాట. అంటే మనకు ఆయన నడిపిస్తాడు ముందుకని చెప్పేసి. ఇప్పుడు చదువుకునే ముందు సరస్వతి పేరు మెన్షన్ చేసుకుంటారు కదా, అలానే పోయిట్స్ కూడా ఇక్కడ ఈయన పేరు చెప్పుకుంటారు అనమాట, ఈయన పేరు. తర్వాత ద ఎంటైర్ 11th మండలం, అంటే మనకి ఋగ్వేదాలు ఉంటే 11వ మండలం. సో 11వది. సో 11వ మండలం మొత్తం కూడా ఋగ్వేదాలో ఈయన గురించే ఉంటుంది, సోమదేవుడి గురించే ఉంటుంది అనమాట. సోమరసం అనేది వేరు. సోమరసం అంటే వైను, సోమ గాడ్ అంటే గాడ్ ఆఫ్ ప్లాంట్స్.
అంటే ఆ సోమరసం కూడా ఒక ప్లాంట్, ఒక చెట్టు నుంచి తయారు చేస్తారు. అర్థమైందా? అందువల్ల ఆయన కూడా దానికి సంబంధించిన వ్యక్తి అనమాట. సో నెక్స్ట్ ఋగ్వేదంలో ఉండే 11వ మండలం మొత్తం కూడా సోమదేవుడి గురించే ఉంటుంది. సోమదేవుడి గురించే ఉంటుంది అనమాట. సో గాడ్ ఆఫ్ ప్లాంట్స్ అని చెప్పేసి పిలుస్తారు. సో ఇప్పుడు మనం ఇప్పటివరకు గాడ్ ఆఫ్ రెయిన్, గాడ్ ఆఫ్ ఫైర్ అగ్ని, తర్వాత ఇంద్రుడి గురించి మొత్తం చెప్పుకున్నాం. వీళ్ళందరిలో ప్రధాన దైవం ఎవరు? ఇంద్రుడు. సో ఇంద్రుడు ప్రధాన దైవం. సో మిగతా అందరూ కూడా రెండో ప్రధాన దేవుడు, మూడో ప్రధాన దేవుడు, మిగతా దేవుళ్ళు అనమాట. సో నెక్స్ట్ మనం చూస్తే వీళ్ళు కాకుండా మిగతా దేవుళ్ళు కొంతమంది ఉన్నారు. సో అగ్ని వీళ్ళే కాకుండా ఇంకొంతమంది ఉంటారనమాట. సో వాళ్ళు ఎవరో చూద్దాము. సో ఫస్ట్ వచ్చేసి రుద్ర, గాడ్ ఆఫ్ డిస్ట్రక్షన్, లేటర్ మెర్జ్డ్ విత్ శివ ఇన్ లేటర్ వేదిక్ ఫేజ్. మనకి మలివేద కాలంలో శివ అని పిలుస్తారు, లార్డ్ శివ. సో కానీ అక్కడ రుద్రాన్ని మెన్షన్ చేస్తారు, కానీ క్లియర్గా చెప్పరు లార్డ్ శివ గురించి. సో త్రిమూర్తుల కాన్సెప్ట్ అనేది రాదనమాట అక్కడ. అదంతా ఎక్కడ వస్తుందంటే మలివేద కాలంలో వస్తుంది. కానీ రుద్ర అనే వర్డ్ మెన్షన్ చేస్తుంటారు. రుద్ర అంటే అర్థం ఏంటంటే డిస్ట్రక్షన్ అనమాట, వినాశనం చేసేవాడు. సో మనకి త్రిమూర్తుల్లో ఉంటారు హిందూ మైథాలజీలో. సో విష్ణు, బ్రహ్మ ఇలా ఉంటారు. బ్రహ్మ అంటే క్రియేటర్ అనమాట, విష్ణు అంటే మొత్తం మేనేజ్ చేసేవాడు మొత్తం. సో రుద్ర అంటే దాన్ని డస్ట్రాయ్ చేసేవాడు. అంటే మనిషి పుట్టుక, అతను జీవించే విధానము, అంటే మన పుట్టుక మొత్తాన్ని బ్రహ్మ డిసైడ్ చేస్తాడు. సో మన జీవించే విధానం మొత్తం కూడా విష్ణువు. సో మన చివరిగా మనం చనిపోయిన తర్వాత మొత్తం మేనేజ్ చేస్తే శివుడు. అట్లా కాబట్టి గాడ్ ఆఫ్ డిస్ట్రక్షన్ అంటారు. ఓకేనా? రుద్ర. అయితే చివరిగా మనం ఏం పిలుస్తామంటే శివ అని పిలుస్తాం. ఎక్కడి నుంచి? వేదిక్ టైం నుంచి. సో నెక్స్ట్ ఏమా తెలుసు కదా, లార్డ్ ఆఫ్ డెత్ అనమాట. అర్థమైందా? సో మరణాన్ని చేసే వ్యక్తి అనమాట. సో మరణాన్ని డిసైడ్ చేసేది, పలానా వ్యక్తి చనిపోవాలని చెప్పేది లార్డ్ శివ, డిస్ట్రక్షన్. కానీ దాన్ని పాటించేది ఎవరంటే యముడు అనమాట. సూర్యదేవుడు కొడుకు అంటారు యముడిని. సో లార్డ్ ఆఫ్ డెత్ అని చెప్పేసి పిలుస్తారు, అంటే మరణదేవుడు. సో అట్లా. నెక్స్ట్ పుషాన్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది చాలాసార్లు అడిగారు మనకి ప్రీవియస్ ఎగ్జామ్స్లో. పుషాన్ అంటే గాడ్ ఆఫ్ శూద్రాస్ అనమాట. శూద్రుల యొక్క దేవుడు అంటారు. వర్ణ వ్యవస్థలో ఉన్నారు కదా, నలుగురు ఉంటారు వర్ణ వ్యవస్థలో. బ్రాహ్మిన్స్, క్షత్రియాసు, వైశ్యాసు, శూద్రులు. శూద్రులకు ఎక్స్క్లూజివ్ దేవుడు అనమాట. శూద్రులకు ఎక్స్క్లూజివ్ దేవుడు ఉన్నారంటే ఆయన పుషాను. ఈయన లుక్ ఆఫ్టర్ క్యాటర్ అనమాట, అంటే ఆవుల్ని కాపాడే దేవుడు అని కూడా పిలుస్తారు. సో ఆవులని రక్షించే దేవుడు, అంటే మనకి పశువులు ఉంటాయి కదా, వాటిని రక్షించే దేవుడు అనమాట ఆవుని. సో ఆవులను రక్షించేవాడు అని కూడా అంటారు. పుషాన్ అంటే శూద్రుల యొక్క దేవుడు, అలానే ఆవులను సంరక్షించే దేవుడు కూడా అయిన అనమాట పుషాన్. నెక్స్ట్ సన్, సూర్యదేవుడు. మనకి మామూలుగా ఆర్యులు అని చెప్పుకున్నాం కదా. సో ఆర్యులు అంటే 6 ఏతులు ఇద్దరు ఉంటారు. సో ఆర్యులు, ఇంకొకరు ఎవరు అనార్యులు. అనార్యులు అంటే ఆర్యులు కాని వాళ్ళు. వీళ్ళు 2 రకాలుగా ఉంటారు అనమాట. ఒకరిని వచ్చేసి దాసులు అంటారు. దాసులు అంటే 2 రకాలుగా పిలుస్తారు. వీళ్ళల్లో ఒకవైపు దాసులు అనే వాళ్ళతో ఆర్యన్స్ బాగుంటారు అనమాట. ఇంకోటి దాస్యూస్ అనే వాళ్ళతో కొంచెం డిఫరెంట్గా ఉంటారు. వీళ్ళు సేమ్గా ఉంటాయి నేమ్స్ కొంచెం. వీళ్ళతో బాగుంటారు అనమాట, వీళ్ళతో వైరం ఎక్కువ, వీళ్ళతో కలిసి ఉంటారు. కానీ వీళ్ళకి సర్వీస్ చేయాలి. వీళ్ళకి ఆర్యులకి సర్వీస్ చేస్తారు, కొంచెం బాగా చూసుకుంటారు. వీళ్ళు కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటారు అనమాట. వీళ్ళిద్దరు ఎవరంటే అనార్యులు అనమాట. సో వాళ్ళ యొక్క దేవుడు సూర్యుడు, వీళ్ళని పూజించేవాళ్ళు ఎక్కువ. అనార్యుల యొక్క దేవుడు సూర్యుడు అనమాట, ఇట్లా పూజించేవాళ్ళు. నెక్స్ట్ మనకి విష్ణు, బెనెవాలెంట్ది అంటే జెంటిల్ గాడ్. అంటే బెనెవాలెంట్ అంటే ప్రియమైన దేవుడు అని చెప్పేసి అర్థం. ప్రియమైన దేవుడు, అలానే జెంటిల్ గాడ్ అంటే చాలా శాంతియుతంగా ఉండే దేవుడు అని చెప్పేసి. అంటే ఎటువంటి డిస్ట్రక్షన్స్ కావచ్చు, అటువంటి కాకుండా డిజాస్టర్స్ కాకుండా చాలా కూల్గా ఉండే దేవుడు అని చెప్పేసి అర్థం. సో నెక్స్ట్ వచ్చేసి మారుత్ అనమాట. మారుతం అంటే తుఫాను, స్ట్రోమ్స్, గాడ్ ఆఫ్ స్ట్రోమ్స్ అనమాట. అంటే తుఫానుల దేవుడు అంటారు మారుతు. నెక్స్ట్ వచ్చేసి అశ్విని కుమారులు అంటారు హిందూ మైథాలజీలో. మీకు తెలుసా? అశ్విని కుమారులు అంటారు. అశ్విని కుమారులు అంటే రథం ఉంటుంది, గుర్రం ఉంటాయి అన్నట్టు వాళ్ళకి. సో ట్విన్ గాడ్స్ ఆఫ్ ది వార్ అండ్ ఫెర్టిలిటీ, అంటే సంతానానికి, యుద్ధానికి సంబంధించినటువంటి దేవుళ్ళు అనమాట. సంతానము మరియు యుద్ధానికి సంబంధించిన దేవుళ్ళు. అశ్విని కుమారులు అంటే గుర్రాల మీద ఉంటారు అనమాట. వీళ్ళు ఇద్దరు ఉంటారు, ట్విన్ గాడ్స్ ఇద్దరు ఉంటారు. అశ్విని కుమారులు అంటే వాళ్ళు 2 గుర్రాల మీద ఉంటారు, చెరో గుర్రం మీద ఉంటారు, అశ్విని కుమారులు అని చెప్పేసి. సో వీళ్ళు మిగతా దేవుళ్ళు అనమాట. ఇంద్రుడు, అగ్ని, వరుణుడు, అలానే మనకి రిమైనింగ్ సోమ దేవుడు కాకుండా, ప్రధాన దేవుడు కాకుండా మిగతా దేవులు కూడా మెన్షన్ చేశారు. ఇవి మెన్షన్ చేశారు. ఇందులో పుషాన్ మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్, చాలా టైమ్స్ ఎగ్జామ్లో రిపీట్ అయి ఉంది. సరే వీళ్ళందరూ దేవుళ్ళు, మేల్ పర్సన్సే కదా, అందరూ మేలే, పురుషులే. వీళ్ళు కాకుండా గాడెసెస్ కూడా ఉన్నారు అప్పట్లో, దేవతలు. సో మనకి తొలివేద కాలంలో దేవతలు కూడా ఉన్నారు. సో ఇందులో మనం ఎక్కువ చూసుకుంటే సావిత్రి అంటే సోలార్ డైటీ, సూర్యదేవత. సోలార్ డైటీ అంటే సూర్యదేవత అని. సూర్యదేవుడే కాకుండా సూర్యదేవత కూడా ఉంది, సూర్యదేవత అని పిలిచేవాళ్ళు. ఫేమస్లీ మనకి గాయత్రి మంత్రం ఉంటుంది. గాయత్రి మంత్రం తెలుసా మీకు? భర్గో దేవస్య ధీమహే అని ఉంటుంది కదా, తన్నో యంతి ప్రచోదయాత్ అని.
అదనమాట. అది అప్పుడు రాశారు దాన్ని. ఎవరు రాశారు దీన్ని అంటే విశ్వామిత్ర రాసి ఈ సావిత్రికి డెడికేట్ చేస్తారనమాట. సావిత్రికి డెడికేట్ చేస్తారు. అర్థమైందా? ఆయన రాసి ఈ మంత్రాన్ని సావిత్రికి డెడికేట్ చేస్తారు. సో ఇది ఎక్కడ ఉంటుందంటే మనకి ఋగ్వేదంలోని 3వ మండలంలో ఉంటుంది. ఇప్పటికి మీరు ఋగ్వేదం ఓపెన్ చేస్తే 3వ మండలంలో సావిత్రికి డెడికేట్ చేసి అంకితం ఇచ్చినటువంటి సావిత్రికి అంకితం ఇస్తారు సూర్యదేవతకి విశ్వామిత్ర రాసి. ఆ గాయత్రి మంత్రం అనేది ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చి ఆదితి అనే ఒక దేవత ఉంటుంది. ఆదితి ఎటర్నిటీ మదర్ ఆఫ్ గాడ్స్. ఆదితి అంటే దేవుళ్ళ తల్లి అని చెప్పేసి అర్థం. దేవుళ్ళ తల్లి, మదర్ ఆఫ్ గాడ్స్ అనమాట. నెక్స్ట్ ఉషా. ఉషా అంటే గాడ్స్ ఆఫ్ డాన్ అనమాట. ఉషా సరస్వతి అంటాం కదా మనం, సరస్వతి. ఉషా అంటే సరస్వతి. నెక్స్ట్ సినివాలి. సినివాలి అంటే గాడ్స్ ఆఫ్ ఫెర్టిలిటీ, సంతాన దేవత. సంతాన దేవత సినివాలి. సినివాలి సంతాన దేవత. ఆదితి. సో ఆదితి అంటే సో గాడ్ ఆఫ్ మదర్ ఆఫ్ గాడ్స్ అనమాట, దేవుళ్ళ తల్లి అంటారు. సో వీళ్ళందరూ కూడా మేజర్గా ఉన్నటువంటి పర్సన్స్ అనమాట. ఇలా కాకుండా మనకి ఈ వేద సాహిత్యంలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇప్పుడు అవసరం లేదు. మనకి ఋషులు ఉన్నారు కదా, మామూలుగా మేల్ పర్సన్ ఏమంటారు? ఋషి అంటారు, అవునా కదా? ఋషి అంటారు. మరి లేడీని ఋషికి అంటారు. ఋషికి. ఋషికి అంటే ఫిమేలు, ఋషి అంటే మేలు. సో అప్పట్లో మనకి అగస్త్య మహర్షి అనే అతను ఉండేవాడు. అగస్త్య మహర్షి వేదాల్లో చాలా వరకు ఆయన రాస్తాడు. ఆయనకు ఒక భార్య ఉంటుంది. ఆయన భార్య వచ్చేసి లోపముద్ర అని ఉంటుంది, ఒక ఆమె. ఇద్దరు కలిసి ఈ ఋగ్వేదాన్ని చాలా వరకు రాస్తారనమాట. అంటే అర్థం ఏంటి? అప్పట్లో మేల్తో పాటుగా ఈక్వల్గా ఉమెన్స్ కూడా ఉండేవాళ్ళు. మనకి అపాల, లోపముద్ర వీళ్ళు నేను వేద సాహిత్యంలో చెప్తాను చాలాసార్లు. యూపీఎస్సీలు ఇప్పటివరకు వేద సాహిత్యం నుంచి ఎక్కువ రిపీట్ అయింది అదే అనమాట. సో ఉమెన్ కూడా ఉండేవాళ్ళు, వాళ్ళ పేర్లు ఉంటాయి కొన్ని, ఆ పేర్లు కూడా చెప్తాను అప్పుడు, ఇప్పుడు అవసరం లేదు. అంటే చెప్తున్నాను అప్పట్లో ఉమెన్కి అంత రోల్ ఉండేది అనమాట, అంత ఇంపార్టెన్స్ అనేది ఉండేది. అందుకే గాడెసెస్ కూడా ఉన్నారు అప్పట్లో. ఇప్పుడు ఇక్కడ ఉండే గాడెసెస్, ఈ దేవుళ్ళు మొత్తం కూడా మనకి మలివేద కాలంలో ఉండరు. ఇప్పుడు ఇంద్రుడిని ఎవరైనా పూజిస్తున్నారా? సో ఇంద్రుడి యొక్క గుళ్ళైనా కనిపిస్తాయి మనకి, దేవాలయాలు ఎక్కడా ఉండవు. సో వరుణ దేవుడిని కూడా ఎప్పుడో వర్షాకాలం అప్పుడు ఎక్కడ మనకు కనిపించరు. అగ్ని దేవుడు అనేది మనం ఎక్కడ చూడడం, ఏదో యజ్ఞాలు చేస్తాం జస్ట్ అంతే. సోమదేవుడు అంటే అసలు తెలియదు మనకి, కాన్సెప్టే, అవునా కదా? సో ఇట్లా ఈ దేవుళ్ళు ఎవరు కూడా ఉండరు అన్నమాట, కనుమరుగైపోతారు. సో మనకి మలివేద కాలంలో వచ్చే దేవుడు అంటే త్రిమూర్తులు వస్తారు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వర, గాడ్, శివ వీళ్ళు వస్తారనమాట. సో వీళ్ళు ఇస్తారు గాడ్స్గా, ఓకేనా? వీళ్ళందరూ సరస్వతీదేవి వీళ్ళందరూ కనుమరుగైపోతారు అనమాట, ఓకేనా? ఉషా వీళ్ళందరూ కూడా కనుమరుగైపోతారు. సో ఇట్లా అప్పట్లో మతానికి సంబంధించి గాడ్స్ వీళ్ళందరూ కూడా ఉండేవారు అనమాట. సో ఇప్పుడు ఆ కాలంలో. సో ఓకేనా, ఇది కంప్లీట్గా తొలివేద కాలానికి సంబంధించింది. సో అర్థమైంది కదా? సో ఇట్లా కంప్లీట్గా. నెక్స్ట్ మనం మలివేద కాలం కొంచెం ఫాస్ట్ అయిపోద్ది, ఇంత ఉండదు. ఎందుకంటే మీకు ఇక్కడ మొత్తం కూడా ఇంట్రడక్షన్లా ఉంటాయి. సో వీటిని కంపేర్ చేసుకుంటే మిగతాయి చెప్పడమే అక్కడ. సో గాడ్స్ పరంగా, అగ్రికల్చర్ పరంగా చేంజ్ అవుతారు. అయితే చాలా చేంజెస్ వస్తాయి. తొలివేద కాలానికి మలివేద కాలానికి కంప్లీట్ చాలా మారిపోతాయి అనమాట. కొన్ని అయితే మనకు కనిపించవు, ఇప్పుడు మనం రాసుకున్నాం కదా, అవన్నీ అప్పుడు ఉండవు అనమాట, కంప్లీట్గా కనుమరుగైపోతాయి. ఇప్పుడు మనం ఫాలో అయ్యేది కూడా లేటర్ వేదిక అనమాట. ఇప్పుడు మనం చెప్పుకుంటాం కదా, దాన్నే ఇప్పుడు కూడా మనం ఫాలో అవుతూ ఉంటాం, ఓకేనా? సో ఇది కంప్లీట్గా దీనికి సంబంధించింది. నెక్స్ట్ క్లాస్లో మనం మలివేద కాలానికి సంబంధించి ఏముందో చెప్పుకుందాం. దాంతో మనకి వేదిక సివిలైజేషన్ అయిపోతుంది. నెక్స్ట్ వేద సాహిత్యం ఉంటుంది. వేదాలు అంటే ఏంటి, బుక్స్ ఏమున్నాయి, ఆథర్స్ ఎవరున్నారు, ఉపనిషత్స్ అంటే అవన్నీ కూడా స్పీడ్గా చెప్పేసుకుని అదొక క్లాస్ ఉంటుంది, ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ.